వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఊపు చూసిన తర్వాత జనసేన మళ్ళీ 100% అన్న ఒక 100% రాజకీయం 100% రిజల్ట్ అనేది ఒక మార్కుని కైవసం చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా జనసేన శివసేనని రీప్లేస్ చేసేలాగా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ స్థాయిలో ఏ నియోజకవర్గాల్లో ఎలా సాగింది, ఇది దేశం మొత్తానికి కూడా ఒక జనసేన ఆవశ్యకతని జనసేన ఎజెండాని పవన్ కళ్యాణ్ మానియాని తీసుకువెళ్లేలాంటి పరిస్థితులు కారణమవుతుందా? దీనికి సంబంధించిన డిబేట్లోకి వెళదాం. దానికంటే ముందుగా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇది మొత్తంగా మహాయుతి అలాగే మహావికాస్ అఘాడి ఈ రెండు కూటముల మధ్య మహారాష్ట్రలో హోరాహోరీగా ఒక మహాయుద్ధంగా జరిగిన ఎన్నికలు దేశానికి ఏం చెప్పబోతున్నాయి? మొన్నే మధ్యలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన 2 రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత ఇప్పుడు 2 రాష్ట్రాల ఎన్నికలు, అలాగే వాయనాడ్ నుంచి ప్రియాంక, అలాగే యూపీలో దాదాపుగా 9 స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలు, ఇలా మొత్తం కూడా ఒక రిజల్ట్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల 3ని నిన్నంతా కూడా దేశం వ్యాప్తంగా కనిపించిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం, 288 స్థానాలు ఉన్న చోట ముఖ్యంగా ఎన్సీపీ శివసేనలో వచ్చిన చీలికలు, అలాగే బాల్ ఠాక్రే ఇమేజ్ని మరి ఉద్ధవ్ ఠాక్రే కంటిన్యూ చేయగలిగారా లేదా, అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చీలికల తర్వాత దాదాపుగా 50 ఏళ్ల నుంచి రాజకీయ అనుభవం, మహారాష్ట్రలో తనదైన ముద్ర వేసి కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన మరి శరద్ పవార్ లాంటి వారి రాజకీయ చాణక్యం ఎంతవరకు పనిచేస్తుంది? ఇదంతా కూడా రేపు అంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన ఎన్నికలుగా, అలాగే మున్ముందు బీజేపీ ఎన్డీఏ లేదంటే ఇండియా టీం రెండు ఏదైతే ఉన్నాయో వీటి మధ్య ఎవరి ఆవశ్యకతను చూపించబోతున్నాయి అన్న మొత్తం అటెన్షన్ కూడా మహారాష్ట్ర ఎన్నికల మీదే కనబడింది. అలాగే జార్ఖండ్లో కాంగ్రెస్ తన హవాని కనబరిచింది. అయితే సోరెన్ అలాగే సోరెన్ వైఫ్ ఇద్దరు కూడా ముందంజలో వెళ్ళడం, వారిద్దరే కలిసి ఒక రకంగా రాజకీయాన్ని నడిపించడం, భార్యాభర్తలుగా జార్ఖండ్ ఎన్నికలు ఆ విధంగా ముందుకు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఇప్పుడు బీజేపీ మహాకమలంగా ఆవిర్భవించిందా? మహారాష్ట్ర ఎన్నికల తర్వాత 12 స్థానాలని దాదాపుగా ఇప్పుడు 12 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతూ బీజేపీ ముందుకు వెళుతుంటే కేవలం 4 రాష్ట్రాలకి మాత్రమే పరిమితం అయిపోయింది కాంగ్రెస్ కూటమి. ఈ నేపథ్యంలో ఎవరెవరు మహారాష్ట్ర ఎన్నికల కోసం పనిచేశారు అంటే చీలిపోయిన శివసేన, చీలిపోయిన ఎన్సీపీ, అలాగే బీజేపీ శివసేన మొదటి నుంచి ఒకటిగానే అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ముందు కంటే కూడా శివసేనని 60లోనే స్థాపించారు కాబట్టి అప్పటి నుంచి కూడా శివసేన బీజేపీ ముందుకు వెళుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ కూడా వచ్చిన తర్వాత అలాగే టీడీపీ బీజేపీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఎన్డీఏ టీంలో కలిసి వెళ్ళడం, అంటే ఒక లైక్ మైండెడ్ రాజకీయ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక ఎజెండాతో ముందుకెళ్ళాయి. ముఖ్యంగా శివసేన, జనసేన ఈ రెండు మహారాష్ట్రలో ఈ మధ్య మొన్నటి ఎన్నికల్లో చాలా బలంగా వినిపించాయి అంటే అతిశయోక్తి కాదు. అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల గురించి మనం మాట్లాడితే డెగ్లూరు, బోకర్, లాతూర్, షోలాపూర్ సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ 3 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అలాగే బల్లార్పూర్, చంద్రాపూర్, పూణే కంటోన్మెంట్, హడ్సార్పూర్, కస్బాపేట నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ముఖ్యంగా అక్కడ తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలంగాణతో తనకున్న అనుబంధం ఏంటి, మరాఠీలతో తనకున్న అనుబంధం ఏంటి, అలాగే మరాఠీ భాషలో మాట్లాడి ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా
ఆనాటి బాల్ ఠాక్రేని పవన్ కళ్యాణ్ గారు చూపించారా జనసేన రూపంలో? హిందూ మతం విషయంలో బాల్ ఠాక్రే అవలంబించిన విధానం మహారాష్ట్రలో మరాఠీలే మహారాష్ట్రలో పార్టీ కాదు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, అలాగే హిందువులు దేశవ్యాప్తంగా ఒక చెప్పాలంటే మానవ బాంబుల్లా తయారవ్వాలి అంటూ కూడా ఒకానొక దశలో హిందూ మతం మీద దాడి జరుగుతున్న పరిస్థితుల్లో బాల్ ఠాక్రే అలాగ మహారాష్ట్ర నుంచి ఒక కార్టూనిస్ట్గా ఆయన ఎలా అయితే ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అలా ముందుకొచ్చారో మళ్ళీ ఆ వేవ్ని శివసేన ప్లేస్ని రీప్లేస్ చేస్తూ జనసేన వెళ్ళిన విధానం పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రీయులు, తెలుగువారు, తెలంగాణ వాళ్ళు అందరూ అక్కడ ఉన్నవారు అందరూ చూసిన విధానం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో 2 లాతూర్, డెగ్లూరులో ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ కనీసం ఖాతా తెరవని ప్లేసుల్లో కూడా అక్కడ విజయం సాధించి తెచ్చి పెట్టిన ఘనత జనసేనకి దక్కుతుంది అనేది నిన్నటి నుంచి కూడా రాజకీయ పండితులు అలాగే ఎన్నికల సరళిని గమనించిన వారంతా చెప్తున్నారు. సో మొత్తంగా దీన్ని ఎలా చూడాలి, దీనికి సంబంధించి మాట్లాడదాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే చందు శ్రీనివాస్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రవికిరణ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. బొలిశెట్టి గారు, మొత్తంగా జనసేన అంటే 100% అన్న మార్కుని అయితే తెచ్చుకున్నట్టుగా కనబడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం మొదలైంది, అసలు మీకేమనిపిస్తుంది? అందరికి ప్యానల్ ఉన్న మిత్రులకి, మీకు మహా న్యూస్ ప్రేక్షకులందరికీ మీ మేనేజ్మెంట్ ఉదయపూర్ నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వేసి ప్రతి అడుగుని ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో ఎథిక్స్ తో అంటే మనం నిజాయితీగా పనిచేయాలి, ప్రజల కోసమే పనిచేయాలి, మనం ఎంతగా గెలిపించారో అంత బాధ్యతగా పనిచేయాలనే ఆలోచనతో గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా ఎంత పట్టుదలగా ఆయన మాట్లాడారో మీరు చూశారు కదా, నేనేం చెప్పక్కర్లేదు మళ్ళీ. కానీ ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆయన పడిన కష్టం అంత ఇంత కాదు, అది దేశ ప్రజలు కూడా గుర్తించారు. ఇవాళ ఎన్డీఏని కలిపిన ఎన్డీఏ గెలుపులోనూ భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే విలువ నరేంద్ర మోడీ గారు మీకు తెలుసు అన్ని. ఆయన ఏంటంటే నిజాయితీ అయిన రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది ఇవాళ నిజాయితీగా పనిచేస్తూ ప్రజల కోసమే పనిచేస్తూ ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో చేసిన పనితీరు గడిచిన 5 సంవత్సరాలు కూడా ఆ శాఖ అనేది ఉంది. అసలు విలేజెస్ లో ఉన్న సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ కనీసం తలెత్తుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ 2014-19 వరకు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే మరి విలేజ్ అన్నింటినీ కూడా ఎన్ఆర్జీఎస్ డబ్బులు తీసుకొచ్చి దాదాపు 25,000 కిలోమీటర్ల రోడ్లు వేశారు. అదే పందాన్ని కొనసాగిస్తూ 13,300 పల్లెటూరులో ఒకే రోజుని వాళ్ళ మీటింగ్లు పెట్టి అన్ని చోట్ల కూడా పనులు స్టార్ట్ చేసి ఇదంతా దేశవ్యాప్తంగా కూడా గిన్నిస్ బుక్ లో ఎక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి సహాయం చేయాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బాగుండాలనే ఆలోచనతో మరి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలపడంలో కానీ అలాగే ఎన్డీఏలో కూడా చక్రం తిప్పిన విషయం మీ అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా వాళ్ళ అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుల్లో భారతదేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే మహారాష్ట్ర వెళ్ళారు, ఏదో చాలా మంది సినిమా గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు మరి ఆయన సినిమాల్లో ఉండి కూడా ఆయన ఎన్డీఏ మన ప్రచారం కోసం ఆయన ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన సందర్భం మనం. అలాంటిది మళ్ళీ ఈ రోజు ఒక చలనచిత్ర రంగ నటుడు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇటు కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, అటు లేకపోతే మహారాష్ట్రలో కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ, యూపీలో కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని మీద బాధ్యతలు ఆయన అప్పచెప్పడం, దాన్ని నిర్వర్తించడం, ఆయన ఎంతో కష్టపడి మళ్ళీ వెళ్ళి అక్కడ ఈ మహారాష్ట్రలో బీజేపీ గెలవాలి అంటే శివసేన రిప్లేస్ చేశారని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే శివసేన అనేది హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం మహారాష్ట్రలో ముందుగా పనిచేసింది. దురదృష్టవశాత్తు వాళ్ళు బీజేపీతో గొడవ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు జనసేన ఎన్డీఏలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం కానివ్వండి, లేకపోతే నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడి మాటల్లో ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంటుందనే ప్రయత్నంలో ఇది సక్సెస్ అయిందని చెప్పొచ్చమ్మా. అందరూ కూడా అక్కడ ఉన్న తెలుగు వారు కానీ,
భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనం చెప్తాం ఎక్కడైనా పలానా చోట పలానా రాజకీయ నాయకుడు నిజాయితీగా ఉన్నాడు, సైకిల్ మీద ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు, అలాంటి రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చూసారు. ఇవాళ ఆయన ఎలకలు పడతానే పడిన ఖర్చు 1,10,00,000, ఇవాళ ఎగ్ పప్పుల కోసం ఖర్చు పెట్టిన 4.5 కోట్లు, ఇవాళ ప్రజా డబ్బుతోనే వాళ్ళు దాదాపు 1,00,000 కోట్లు సంపాదించినటువంటి రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత రాజకీయాల్లో నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా విలువలు పెరిగినాయి నేను అనుకుంటున్నాను. ఇవాళ జనసేన శివసేనతో మహారాష్ట్రలో పోల్చలేం కానీ అది లేకపోయినప్పుడు కూడా ఇవాళ జనసేన కొంతవరకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అయితే అర్థమవుతుంది. 100% ఆయన చేసిన ప్రతి సీటు కూడా గెలవడం, ఇప్పుడు ఇక్కడ 100% స్టేక్ రేట్ ఎలా ఉందో మహారాష్ట్రలో కూడా అదే విధంగా మరి గెలిపించడం. అంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు శివసేనని మహాసేన రీప్లేస్ చేసింది అనేదానికంటే పోనీ ఒకే ఎజెండాలతో నేను అన్నాను కదా లైక్ మైండెడ్ రాజకీయం చేస్తూ ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ సినిమా పరంగా చూస్తే ఆయన పాన్ ఇండియా స్టార్ అయితే ఏం కాదు, ఆయన పెద్ద పౌర అలాంటివి కూడా ఏం చేయలేదు. అంటే అది పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రలో అలా ఆయన రిసీవ్ చేసుకోవడానికి కారణమైందా, లేదు అంటే బాల్ ఠాక్రే గారు స్థాపించిన అక్కడ హిందూ మతం కోసం ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన పోరాటాలు, అలా బాల్ ఠాక్రేని చూసారా పవన్ కళ్యాణ్ గారిలో? మీరేమనుకుంటున్నారు? అంటే ఒక రాజకీయ నాయకుడిగా, లేదంటే రీసెంట్గా ఆయన సనాతన ధర్మం విషయంలో తిరుపతి వేదికగా మాట్లాడిన ఆయన ఆ రోజు ఇంగ్లీష్లో కూడా మాట్లాడారు, అంటే నేషనల్ స్థాయిలో అది వినబడేలాగా ఆయన ఆ రోజు మాట్లాడారు. మేబీ అది తాకిందా? డెఫినెట్ గానమ్మా, సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందూకు ఉంది. వాళ్ళ ఏంటంటే వాళ్ళ గుళ్ళో కూడా దోపిడీ చేయడం, గుళ్ళో విగ్రహాలు ఎరగొట్టడం, పైగా ఆంధ్రప్రదేశ్ లో దాన్ని వ్యతిరేకించిన ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఆదరించారు, అదే విధంగా మహారాష్ట్రలో కూడా అలాంటి హెరాస్మెంట్ అక్కడ ఉండేదమ్మా ఇదివరకు. అలాంటి నుంచి ముంబైలో హిందువులను బతకడానికి ఆసరా కల్పించిన వ్యక్తి బాల్ ఠాక్రే గారు. సో నేనైతే దాన్ని ఖచ్చితంగా నాకు కూడా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ ఈ బీజేపీతో వివాదం వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ సనాతన ధర్మాన్ని మళ్ళీ బతికించడానికి భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు, మరి ఆదిత్య యోగి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పాటలో ఇవాళ భారతదేశంలోనే 2-3 స్థానాల్లో మరి సనాతన ధర్మం గురించి బయటపడి మాట్లాడిన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ అంత పబ్లిక్ గా మరి సెక్యులర్ దేశంలో ఈ దేశంలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. అంత ధైర్యంగా హిందూ ధర్మం గురించి మాట్లాడే ధైర్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి మనం ఏమనాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఇదే డెఫినెట్ గా హిందూ దేశం అయినప్పుడు కూడా ఇవాళ క్రిస్టియానిటీ డెవలప్ అయింది, అదే కాకుండా ముస్లింస్ ఉన్న దేశం. అలాంటి చోట ఇవాళ పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని కాపాడండి అని మాట్లాడగలిగాడంటే ఆయనలో ఉన్న పట్టుత్వాన్ని కానీ భగవంతుడానికి ఇచ్చిన శక్తిని కానీ నేను నిజంగా మెచ్చుకున్నాను. ఎందుకంటే ఇవాళ మా పార్టీ నాయకుడని కాదు, ఇవాళ రాజకీయాల్లో అంత డైరెక్ట్ గా సనాతన ధర్మం గురించి మాట్లాడి దమ్ము కూడా ఉండాలి మనం. ఇవాళ రాజకీయ నాయకులు చూసాం, అలా బాల్ ఠాక్రే గారు మాట్లాడవచ్చు, రాజ్ ఠాక్రే గారు మాట్లాడవచ్చు, నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడాలంటే ఇవాళ ఈ భారతదేశంలో కొన్ని వేల జాతులు, కొన్ని వేల మతాలు ఉన్న చోట మరి ఆ యోగి గారు తప్ప ఇంకా అంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తిని నేను చూడలేదమ్మా. నరేంద్ర మోడీ గారు ఎక్కడో చోట రాజీ పడి ఆయన ఎస్సీని గౌరవించాలి, ఎస్టీని గౌరవించాలి, మన ఇదివరకు ఇచ్చినటువంటి రాష్ట్రపతుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఆయన ఇవాళ ఈ భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇచ్చి ఎస్టీ సప్లై నిధులు కానివ్వండి, ఏదైనా ఆయన అంత ఓపెన్ గా మాట్లాడిన పరిస్థితుల్లో మరి ధైర్యంగా ఒక ధర్మం కోసం అన్ని మతాలని గౌరవిస్తూ, అన్ని కులాలని గౌరవిస్తూ వెళ్ళడం, దాన్ని కూడా భగవంతుడు అనేవాడు జీవితాన్ని ఇచ్చాడు, భగవంతుడు అనేవాడు ఈ అధికారాన్ని ఇచ్చాడు, ఇది ప్రజల కోసమే వాడాలి. సనాతన ధర్మం అనేది మరి అంతరించిపోయే సమయంలో ఇవాళ చూసారంటే మీరు చూడండి అమ్మా, ఈ తిరుపతి దర్శనాలకి తీసుకున్న రాజకీయ ఎమ్మెల్యేలు కానీ ఒక ఎమ్మెల్సీ అయితే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అలాంటిది చాలా మంది మంత్రుల హోదాలో కూడా కోట్లాది రూపాయలు సంపాదించిన ఇది కానీ ఇవాళ 10,500 రూపాయలు శ్రీవాణి దర్శనం పెట్టి 10,000 రూపాయలని ఖాతాలో వేసుకుని 500 రూపాయలే దేవుడి ఖాతా వేసిన ప్రభుత్వం చూసి మనం అలాంటి నాయకులు చూసాం. అలాంటి చోట మళ్ళీ సనాతన ధర్మాన్ని నిర్మించండి, సనాతన ధర్మం మళ్ళీ నిలబెట్టాలనే ఆలోచనతో
పవన్ కళ్యాణ్ గారు నడుము కట్టుకుని వాళ్ళు చేసే ప్రయత్నాలకి ఎగ్జాక్ట్లీ బొలిశెట్టి గారు నిజంగా ఇది ఒక వైడ్ డిబేటబుల్ అంశం కూడా. మనం దీని గురించి మాట్లాడాలి. సనాతన ధర్మాన్ని లేదంటే ఈ ఎజెండాని భారతదేశం కోరుకుంటుందా? ఒకసారి రవికిరణ్ గారితో మాట్లాడదాం. చంద్ర శ్రీనివాస్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. రవికిరణ్ గారు, ఎనీవే కంగ్రాచులేషన్స్. మహాకమలం వికసించినట్టుంది మహాతో. మొత్తానికి 12 రెక్కలు బలంగా తయారైన పరిస్థితి ఉంది మహాకమలానికి. మీరు ఎలా చూస్తున్నారు? లక్ష్మి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి మహా టీవీ వీక్షకులకు శుభోదయం అండి. ఒక గొప్ప చారిత్రక విజయాన్ని మహారాష్ట్ర ప్రజానికం ఎన్డీఏ కూటమికి ఇచ్చినందుకు శిరస్సు వంచి వారందరికీ ధన్యవాదాలండి. అలాగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కొన్ని నెలల పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇళ్లను కూడా వదిలి, కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉండి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి పనిచేసినటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఇదొక అత్యంత అద్భుతమైనటువంటి చారిత్రక విజయం అండి. ఎందుకంటే ఇందాక మీరు తెలుపులకు చెప్పినట్టు రీసెంట్ గా జరిగినటువంటి 5 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో మాకు అంత గొప్ప రిజల్ట్ రాలేదు, తగ్గింది. దానికి కారణం కాంగ్రెస్ ఇండి కూటమి చేసినటువంటి దుష్ప్రచారం. ఇది 400 సీట్లు బీజేపీ ఎన్డీ అడుగుతోంది అంటే 400 సీట్లు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 272 చాలు కదా, 400 ఎందుకు అడుగుతున్నారు, ఈ రాజ్యాంగం మార్చేస్తారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తారు, మొత్తం బీసీ రిజర్వేషన్ తీసేస్తారు, దుష్ప్రచారం చేశారు. దానితో కొన్నిటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ప్రజలు కొంచెం ఓకే అలాగా అని చెప్పి వాళ్ళ యొక్క ట్రాప్ లో పడ్డారు. ఆ తర్వాత రియలైజ్ అయ్యారు. సో మేము కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ రకంగా దుష్ప్రచారం చేశారని చెప్పి తర్వాత తేరుకుని చెప్పడం జరిగింది. అలాగే ఎన్డీ కుటుంబ సభ్యులందరూ ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏ రహేంగేతో సేఫ్ రహేంగే, అందరూ ఐక్యంగా ఉంటేనే సేఫ్ గా ఉంటాం. ఏ రకంగా రాహుల్ గాంధీ గారు కులాలుగా విభజించాలి, కుల గణన అని చెప్పేసి డివైడ్ చేయాలి, డివైడ్ చేసి రాజకీయం చేస్తున్నారు. ఈ విభజనవాద రాజకీయాల నుంచి దూరంగా ఉండాలి, ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదం ప్రజల్లో చాలా బలంగా వెళ్ళింది. అయితే ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల 5 నెలల క్రితం ఎన్నికలకి ఇప్పుడు జరిగిన మహారాష్ట్ర ఒక సారూప్యత ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు అసలు సింగిల్ అంటే డబుల్ డిజిట్ కి, ఇప్పుడు ఇక్కడ కూడా 11 అక్కడ 49, కనీసం త్రిబుల్ డిజిట్ కూడా శరద్ పవార్ లాంటి వాళ్ళు ఉన్నా సరే అది సాధించలేని పరిస్థితి అయిపోయినట్టుంది. ఉద్ధవ్ ఠాక్రే ఉన్నప్పటికీ కూడా అపోజిషన్ లో 235 స్థానాలు కైవసం చేసుకునడం అంటే మహాయుతి బీజేపీ కూటమి మామూలు విషయం కాదు. అవునండి. ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ లో మీరంటే ఒక జన సునామీ వచ్చి 175కి 164 ఇచ్చి ప్రతిపక్ష పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనివ్వకుండా చిత్కరించేశారు. కనీసం ఆ 18 స్థానాలు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఈ రోజు ఇవ్వండి మొర్రో, నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే కోర్టుకి వెళ్ళి నాకు ఇవ్వండి మొర్రో అని చెప్పి పిటిషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, అసెంబ్లీకి వచ్చేవాడేమో. ఇప్పుడు అదే పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది. మహారాష్ట్రలో 288 స్థానాలకి 10% సీట్లు అంటే 29 స్థానాలు వచ్చిన పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. అవును, ఇప్పుడు అక్కడ ఏ ప్రతిపక్ష పార్టీ ఎవరికి రాలేదు. ఉద్ధవ్ ఠాక్రే గారికి 20, కాంగ్రెస్ కి 16, శివసేనకి 20, కాంగ్రెస్ కి 16, ఎన్సీపీకి 10. అక్కడ ఎన్సీపీ రాత్రి వరకు 9, మళ్ళీ లాస్ట్ లో కౌంటింగ్ లో 1 పెరిగింది. అవును. సో నిక్కీ నీలిగి 49 స్థానాలు వచ్చాయి. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. బహుశా వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళటం మానేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. శరద్ పవార్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కూడా శరద్ పవార్ గారు ఇంకా రాజకీయాలకి శరద్ పవార్ గారు లాంటి దిగ్గజం ఆయనే ఇంకా రాజకీయాలకి ఇంకా సెలవు అని చెప్పేశారు. అవునండి. ఇప్పుడు రాజకీయాలు సెలవు అంటాం వేరు, అసెంబ్లీకి రాకపోవడం వేరంటారు. ఇప్పుడు వీరు కూడా మహారాష్ట్రలో అసెంబ్లీకి మేము రాము, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముంబై హైకోర్టులో మేము పిటిషన్ వేస్తాం, ప్రధాన ప్రతిపక్ష హోదా వేస్తారేమో చూడాలి. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి డిసైసివ్ తీర్పు అయితే మహారాష్ట్ర పెళ్లి ఇచ్చారు. ఏ రకంగా మీరు అన్నట్టు శరద్ పవార్ గారు ఒక రాజకీయ కురువుదురు, 5 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఉన్నారు. అటువంటి వ్యక్తి పార్టీ తను పెట్టినటువంటి పార్టీ అజిత్ పవార్ గారే వారసుడు, శరద్ పవార్ గారు కాదు అని చెప్పి తేల్చేశారు. బాబు నీకు చాలా సమయం ఇచ్చేస్తాను, నవ్ యూ టేక్ రిటైర్మెంట్ అన్నారు. బహుశా దాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని నేను ఇంకా రాజకీయాలు దూరం ఉంటారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే గారు
ఏదైతే బాల్ ఠాకరే గారు, హిందూ హృదయ సామ్రాట్ బాల్ ఠాకరే గారు, ఆయన దశాబ్దాలుగా పార్టీ పెట్టి పార్టీ నిలబడి ఒక ఐడియాలజీకి, ఒక భావజాలాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి నిలబెట్టినటువంటి వ్యక్తి ఎప్పుడు పోటీ చేయలేదు ఆయన. నేను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేయను, నేను అధికారం మాకొద్దు, మా ఎమ్మెల్యేలుగా పట్టిస్తూ ఎంకరేజ్ చేస్తాను, ఆయన మాత్రం ఎప్పుడో పోటీ చేసేవారు కాదు. అలాగే సీఎం పదవులు కానీ ముఖ్యమైన మంత్రులు కాదు అని వెనకుండి మొత్తం నడిపించేవారు ఆయన. అటువంటి ఐడియాలజీ హిందూ హృదయ సామ్రాట్. ఈ ఐడియాలజీకి విరుద్ధంగా తన బయోలాజికల్ డిసిడెంట్ అయినటువంటి తన వారసుడిగా వచ్చిన ఉద్ధవ్ ఠాకరే తన తండ్రి ఐడియాలజీని మొత్తం తొంగలో తొక్కి, బాల్ ఠాకరే గారు బతుకున్నప్పుడు ఉన్నంత వరకు నేను కాంగ్రెస్ తో ఎప్పుడు కలిసే ప్రసక్తే ఉండదు, కాంగ్రెస్ తో కలిసిన రోజు నేను చచ్చిన రోజు అని చెప్పి అన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అవునవును. అలాంటి ఐడియాలజీ ఉన్నటువంటి తండ్రితో పుట్టినటువంటి వ్యక్తి ఉద్ధవ్ ఠాకరే తీసుకెళ్లి కాంగ్రెస్ తో ఇది 2019 డిసెంబర్ జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, శివసేనకి ప్రజలు పట్టం కట్టి డిసైసివ్ మెజారిటీ 165 సీట్లు ఇస్తే ఈ ప్రజలు ఇచ్చే తీర్పుని కాదని చెప్పేసి తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా తండ్రి ఆత్మ క్షోభింపజేసే విధంగా కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యారు తన యొక్క అధికార వాంఛ కోసం. దానికి ప్రజలు చెంపబెట్టి సమాధానం చెప్పారు. దాన్ని మొదటి నుంచి కూడా ప్రజలు జీర్ణించుకున్నట్టు లేరు. అయితే మీరు అన్నట్టుగా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి కాస్త అంత అనుకూలత లేదు, సీట్లు తగ్గిన మాట వాస్తవమే. అయితే రవికిరణ్ గారు ఒక విషయం చెప్పండి, మొత్తానికి అంటే పవనుడు ఎటువైపు ఉంటే అటువైపు గాలి వీస్తుందా? పవనుడి సపోర్ట్ అనేది ఈరోజు పార్టీలకు అవసరం పడుతుందా? అవునండి, నేను అక్కడికి వస్తాను, నెక్స్ట్ అదే వస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు సత్యకుమార్ గారు వీళ్ళ క్యాంపెయినింగ్, అలాగే తెలంగాణ నుంచి కూడా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మురళి గారు. అయితే అందరితో ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రస్థానం 2 రోజులు సాటర్డే సండే, ఇది మనకి బిజీ షెడ్యూల్ ఉంది. ఉప ముఖ్యమంత్రి వారికి అసెంబ్లీ జరుగుతుంది, బిజీ షెడ్యూల్ ఉంది, చాలా అనేకమైన శాఖలు కూడా వారి దగ్గర. అయినప్పటికీ 2 రోజులు అమిత్ షా గారు అడిగారని చెప్పేసి 2 రోజులు కేటాయించి శని ఆదివారాలు అక్కడ పర్యటన చేసి ఏ రకంగా అక్కడ నభూతో నభవిష్య అన్నటువంటి ర్యాలీలు చూసామండి. ఆ యొక్క లాతూర్ సిటీలో జరిగిన ర్యాలీలు చూసాం. అక్కడ మరాఠీలో మాట్లాడటం, హిందీలో మాట్లాడటం, అలాగే తెలుగులో మాట్లాడటం, వారికి వచ్చిన విశేష స్పందన. అక్కడ అత్యంత డైనమిక్స్ కి ఎన్డీఏ కూటమి సభ్యుడిగా అక్కడ డైనమిక్స్ ని మార్చడానికి అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తానండి. వారు పర్యటించిన ప్రాంతాల్లో అండి, నియోజకవర్గాల్లో మీరు ఇందాక చెప్పినట్టుగా దెగ్లూరు, దానిలో జితేష్ కుమార్ గారు 43,000 మెజార్టీతో గెలిచారు బీజేపీ అభ్యర్థి. ధోకార్ శ్రీజయ్ గారు వీరు తెలుగులో కూడా ప్రసంగించారు. వీరు 42,000 మెజారిటీ. అలాగే లాతూర్ రూరల్ కాచిరామ్ గారు 6,000 మెజారిటీ. సోలాపూర్ సెంట్రల్ రాజేష్ గారు 49,000. సోలాపూర్ సౌత్ సుభాష్ గారు 78,000. సోలాపూర్ నార్త్ విజయ్ గారు 55,000. అలాగే బలార్పూర్ సుధీర్ గారు 26,000 మెజార్టీ. పూణే కంటోన్మెంట్ సునీల్ గారు 10,320 మెజార్టీ. కాశాపేట్ నారాయణ గారు 20,000 మెజార్టీ. చంద్రపూర్ కిషోర్ గారు 23,000 మెజార్టీ. అయితే ఒకే ఒక్కటి, ఇప్పుడు లాతూర్ ఉందండి. లాతూర్ ఎవరిదంటే విలాస్రావు దేశ్ముఖ్ గారు. ఇది ఎవరంటే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ నేత, కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత, చాలా పవర్ఫుల్ నేత. వాళ్ళ సొంత నియోజకవర్గం. ఆయన కాలం చేశారు. వారికి 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి రితేష్ దేశ్ముఖ్ మనకు తెలిసి బాలీవుడ్ నటుడు. వచ్చేసి జెనీలియా, తెలుగు సినిమాల్లో సుపరిచితురాలు జెనీలియా. సో రితేష్ దేశ్ముఖ్ గారికి 2 తమ్ముళ్ళు ఉన్నారు, అమిత్ దేశ్ముఖ్, ధీరజ్ దేశ్ముఖ్. అమిత్ దేశ్ముఖ్ ఏమో లాతూర్ సిటీలో కంటెస్ట్ చేశారు, ధీరజ్ దేశ్ముఖ్ ఏమో లాతూర్ రూరల్ లో. లాతూర్ రూరల్ లో అయితే చాలా టఫ్ సీట్ అది. మీరు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు మనకు గెలవలేదు, టఫ్ సీట్ కాబట్టి మనకి ఎన్ని వేల మెజార్టీ వచ్చిన లక్ష్మి గారు, ఇక్కడ లాతూర్ రూరల్ లో 6,600 మెజార్టీ మాత్రమే వచ్చింది. అయితే లాతూర్ సిటీలో ఏమైందంటే అమిత్ దేశ్ముఖ్ గారు గెలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ అర్చనా పాటిల్ గారు 7,398 ఓట్లతో వారు ఓడిపోవడం. ఇది లాస్ట్ మినిట్ వరకు, నేను రాత్రి 8 గంటలకు కౌంటింగ్ అయింది, హోరాహోరీగా జరిగింది. లాస్ట్ మినిట్ అదొక్కటి మాత్రం ఓడిపోవడం జరిగింది. ఏదైనా సరే ఆ లాతూర్ అనేది చాలా అనేది బాలీవుడ్ యాక్టర్ గారు రితేష్ దేశ్ముఖ్ గారు అప్పుడు వరకు అద్భుతమైన మీటింగ్లు, ర్యాలీలు జరిగినాయి. దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్, ర్యాలీలు ఇంకా అద్భుతంగా జరిగింది. అందరూ నిమిరిపోయారు. ఇదే లోకల్ బాయ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ వచ్చింది అని చెప్పేసి అందులో అసలు అది కూడా ఒకసారి అలా లాతూర్ గెలవటానికి, ఈ టఫ్ ఫైట్ ఇవ్వటానికి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క రోడ్ షో అక్కడ ప్రధానమైన కారణం. సో ఈ రకంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది. సో మొత్తానికి అయితే చాలా సంతోషంగా ఉన్నారు. రవికిరణ్ గారి మాటల్లోనే అర్థమవుతుంది. లైక్ అలాగే మీరు మొత్తం నేషనల్ మీడియాని రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్టున్నారు నిన్నంతా. ఎనీవే చందు శ్రీనివాస్ గారు.
నమస్కారం అండి. నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బొలిశెట్టి గారికి, మీకు రవికిరణ్ గారికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సాధారణ ఎన్నికల్లో చంద్ర శ్రీనివాస్ గారు, మన జనరల్ ఎన్నికల రిజల్ట్ కి కొంచెం గ్యాప్ ఉండడం వల్ల ఆనాడు మీరు చెప్పిన చాలా ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నిజమైనవి. సేమ్ యాజ్ మహారాష్ట్ర ఎన్నికల్లో మీ అజంప్షన్ ఏముండే? అంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ వితౌట్ ఎంట్రీ, యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్లాల్సి ఉండే, అదే సమయానికి వాళ్ళ తమ్ముడు మరణంతో ఆయన వెనుదిరిగారు. కానీ వీటన్నింటినీ ఆయన భర్తీ చేయగలిగారా? అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు తెలుగు పీపుల్ ఉన్న తెలుగు ప్రజలు ఉన్న చోట మాత్రమే ఫోకస్డ్గా పనిచేశారు అనుకోవాలా? మహారాష్ట్రీలు అంటే మరాఠీలు కూడా పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేశారా? డెఫినెట్ గా అండి. అంటే మీరు చెప్పినట్టుగానే 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర ఈ దేశంలోనే యూపీ తర్వాత ఎక్కువ ఎంపీ సీట్లు కూడా మహారాష్ట్రనే. కానీ మీరు అన్నట్టు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో 62.5%తో ఇండియా కూటమి, అంటే మహా వికాస్ అఘాడి కూటమి 30 ఎంపీ సీట్లు వచ్చినాయి. అక్కడ మోదీ గారి చరిష్మా కూడా పని చేయలేదు. మరి అక్కడ ఉన్న స్థానికత కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్డీఏ కూటమికి అప్పుడు వచ్చింది 35.4%, అంటే 15 సీట్లు మాత్రమే వచ్చింది. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి కాంగ్రెస్ ఎంతవరకు పడిపోయింది? ఇండియా కూటమి 32.7% పడిపోయింది. అదే ఎన్డీఏ కూటమి 48.5%కి వెళ్ళింది. దీనికి ప్రధానమైన కారణాలు ఒకసారి మనం చూసుకోవాలి. అంటే ఇంత హ్యూజ్, అంటే ఎప్పుడు లేని విధంగా బీజేపీ చరిత్రలో 149 స్థానాలు పోటీ చేస్తే 132 గెలవటం అనేది మామూలు విషయం కాదు. ఏమంటారు లక్ష్మి గారు? 145 మ్యాజిక్ ఫిగర్. అటువంటి ప్రధానమైన కారణాలు మనం 4 చూసుకోవాలా. ఒకటి, మోదీ గారి చరిష్మా. 2, ఎప్పుడైతే ఏకనాథ్ షిండే కావచ్చు, లేకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు ఫ్రంట్ లైన్ లో ఉండి వాళ్ళిద్దరు సమన్వయంతో పనిచేయటం. 3వది పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమైన ఫ్యాక్టర్. 4వది ఆర్ఎస్ఎస్, అజిత్ పవార్, వీళ్ళందరూ కలిసి. ఈ 4 ఫ్యాక్టర్స్ మహారాష్ట్ర ఈ రోజు అద్భుతమైన మెజారిటీ వచ్చింది. నేనన్నట్టు ఇప్పుడు ఈ రోజున ఆయన తిరిగిన మరాఠవాడ ప్రాంతం కావచ్చు, లాతూర్ కావచ్చు, షోలాపూర్ కావచ్చు, 2 రోజు తిరిగిన పూణే కంటోన్మెంట్ ఏరియా, పలాషా కావచ్చు, ఎక్కడ చూసినా దాదాపు ఆయన పరిధే కాకుండా 1,25,00,000 మంది తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో ఆ యొక్క రాష్ట్రంలో ఆ మరాఠీలతో కలిసిపోయారు, అక్కడే జీవిస్తున్నారు, పర్మనెంట్ సెటిల్మెంట్ ఉన్నారు. అటు తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమంది ఉన్నారు. కానీ ఈయన తిరిగిన ప్లేస్ తో పాటు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలి, ఒక బోర్డు ఉండాలని చెప్పి ఆ రోజు అన్నాడు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. అప్పటి నుంచి ఆయన నేషనల్ పొలిటికల్ స్టార్ గా ఉన్నాడు. అంటే హిందువులకి 145 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది హిందువులకి, అంటే 80% పాపులేషన్ కి ఒక ఐకాన్ గా పవన్ కళ్యాణ్ గారి నార్త్ ఇండియన్స్, అక్కడ మరాఠీలు ఏంటి అందరు కూడా గౌరవించారు. మరి ఇన్నాళ్ళకి ఒక వ్యక్తి మనకు వచ్చాడు, మన సమస్యలు తెలుసుకోవటానికి, మనల్ని హక్కులు పరిరక్షించడానికి వచ్చాడనే భావన ప్రతి హిందువుల్లో ఉంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు మన హర్యానా ఎలక్షన్ లో కూడా చేశాం. ఆ తర్వాత పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ లో ఎప్పుడు లేని విధంగా 13 రాష్ట్రాలకు విస్తరించింది బీజేపీ, 3 రాష్ట్రాలకు పరిమితమైంది కాంగ్రెస్. దీంట్లో ఎన్డీఏలో అత్యంత విశ్వాసమిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తిని, ఎవరినైతే ఎమ్మెల్యే కూడా కాకపోయినా పిలిచారంటే ఒక పవన్ కళ్యాణ్ ని పిలిచారు. ఎందుకంటే మోదీ గారికి దూరదృష్టి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మా ఏంటి, కమిట్మెంట్ ఏంటి, డెడికేషన్ ఏంటి అనేది. ఆ రోజు ఒక ఎమ్మెల్యే కూడా కాల, ఆయన వెనక పెట్టుకున్నాడు. ఈ రోజున ఆయన ఎంత దూరదృష్టి అంటే పవన్ కళ్యాణ్ గారిది, టీడీపీని కలపటం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి 21 సీట్లు ఎన్డీఏకి కల్పించడం కావచ్చు, యూపీలో కూడా సీట్లు తగ్గిపోయినప్పుడు, మహారాష్ట్రలో కూడా 17 సీట్లు పరిమితమైనప్పుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎంపీ సీట్లు, బీహార్ లో నితీష్ కుమార్ సీట్లు చాలా కీలకమైనవి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రపోజల్ కనుక టీడీపీని కలిపి ఈ యొక్క ఓటు చిలుపును రాజకీయం చేయకపోతే 164 సీట్లు ఈ కూటమికి వచ్చాయి కాదు, 11 సీట్లకే వైసీపీ పరిమితం అయ్యేది కాదు. అంటే ఎంత దూరదృష్టి, జాతీయ భావజాలం, మోదీ గారి మీద ఉన్న విశ్వాసం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అర్థం. చాలా మంది ఆయన ఎక్కడ గెలవలేదు, ఒక ఎమ్మెల్యే సీటు కాదు, అతను ఏం చేయగలరు అన్నారు. 100% స్ట్రైక్ రేట్ తో చూపించాడు కదా దేశానికి. 21 2 ఎంపీలు. ఈ రోజు కూడా అక్కడ ఆయన ఆయన ప్రచారం చేసిన ప్రతి ప్రాంతంలో, అంటే దాదాపు తెలుగు వాళ్ళు 30 నుంచి 40 నియోజకవర్గాల ప్రభావం, 285 నియోజకవర్గాలు చాలా కీలకమైన తిరిగిన ప్రదేశాలు అన్నింటిలో కూడా 100% స్ట్రైక్ రేట్ తో వచ్చాయి. అంటే 12 స్థానాలు ఎమ్మెల్యే గెలవడానికి కారణమే కాకుండా మరాఠీలో కూడా, ముఖ్యంగా మరాఠీల్లో హిందుత్వ ఇదిని నూరిపోసింది బాల్ ఠాక్రే. కానీ ఆ విధానాలు ఎప్పుడైతే వాళ్ళ కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే తీసేశాడు, పక్కన పెట్టి కాంగ్రెస్ లో కలిసే తలికి ఆ ధోరణి పక్కకి వెళ్ళిపోయింది. అది ఏకనాథ్ షిండే రూపం వచ్చి బీజేపీతో కలవటం వల్ల అది బాగా స్ట్రాంగ్ అయింది.
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఫస్ట్ మాట, ఒకప్పుడు నా తండ్రి వారణాసికి వెళ్ళినప్పుడు అస్థికలు కలిపేటప్పుడు కసబ్ లాంటి వాళ్ళు ముంబై ఆర్థిక రాజధాని అల్లకొల్లాలం చేశారు. ఆ రోజు నుంచి చూస్తే ఇప్పుడు ఈ దశాబ్ద కాలం ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. దేశ రక్షణ మహారాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలరు. మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర. అటువంటి రాష్ట్రం ఒక 1 ట్రిలియన్, మనం అన్నయ్య చాలా మంది చెప్తున్నారు, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మహారాష్ట్ర నుంచి వస్తే దేశం మొత్తం 4 ట్రిలియన్లు వస్తే ఈ దేశం ఆర్థికంగా ముందుకెళ్తుంది అనేది అందరికి తెలిసిన అంశం. అటువంటి ఇష్యూలో లక్ష్మి గారు ఫస్ట్ మాట మోదీ గారికి ఈ 4 నెలలు ఎందుకు మారిందంటే, అక్కడ నేషనల్ లెవెల్లో సుస్థిరమైన ప్రభుత్వం కావాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుండాలన్నా మోదీ గారి యొక్క ఇది ఉండాలి. ఇదే విధంగా రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే ఈ కూటమిని, మహాయుతి కూటమిని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ కోల్పోవడానికి స్వయంకృతాపరాధిగా భావించాలి. వయోవృద్ధులు లాంటి అజిత్ పవార్ కూడా, ఆయన శరద్ పవార్ కూడా కాదని చెప్పేసి, తర్వాత ఉద్ధవ్ థాకరేని కూడా కాదని చెప్పేసి ఈ రోజున వీళ్ళు ఏక్నాథ్ షిండేని, దేవేంద్ర ఫడ్నవీస్ ని ముందుకు తీసుకొచ్చి మహారాష్ట్ర ప్రజలకు తీర్పిచ్చారంటే, చాలా మంది కొంతమంది సంజయ్ రౌత్ అంటారు రిగ్గింగ్ జరిగిందంటారు. ఇవన్నీ ఆరోపణలు ఏంది, గెలవలేక ఇలా మాట్లాడటం అనేది ఇది కాదు, ఓటమిని హుందాగా అయితే శ్రీనివాస్ గారు ఒక విషయం, అంటే ఇందులో సనాతన ధర్మం అనే ఒక ఎజెండాని తీసుకోవడం, ఆయన వారాహి యాత్ర చేయడం, అవును నేను హిందువునే, హిందూ మత విశ్వాసాలను నమ్ముతాను, ఆ మత పరిరక్షణ అవసరం, జరుగుతున్న దాడులు ఒకవైపు చాప కింద నీరులాగా విస్తరించి ఉన్నాయి, ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వెళ్ళడం. అంటే ఇక్కడ మనం తెలంగాణలో చూస్తే బండి సంజయ్ గారు లాంటి, అంటే ఏమంటారు, కట్టర్ హిందూగా బీజేపీలో ఉన్న నాయకులు, అంటే వీళ్ళని ఇతర మతస్థులు అంటే ముస్లింలు వీరు కూడా ఆదరిస్తారు, అలా ముందుకు వెళ్ళే కొంతమందిని అని చూస్తూ ఉన్నాం. ఈవెన్ మీలాంటి వాళ్ళు లేదంటే మాలాంటి జర్నలిస్టులో ఒక మతం మీద ఏదైనా దాడి జరిగితే కూడా లేదు ఇది మాట్లాడకూడదు, చట్టవిరుద్ధం, ఓపెన్గా మాట్లాడితే ఇది మత ఘర్షణలకు దారితీస్తుంది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అని ఒక భయపడిన పరిస్థితి దగ్గర నుంచి ఒక మతం మీద జరుగుతున్న దాడిని అవును ఇది దాడి జరుగుతుంది, అందరం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేలాంటి పరిస్థితి దాకా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారా ఒక రాజకీయ పార్టీగా? సరే బీజేపీ అంటే బండి సంజయ్ గారు, బీజేపీ మోడీ వీళ్ళు తీసుకొచ్చారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళు అంటే అదొక ఎత్తు. కానీ దీన్ని పవన్ కళ్యాణ్ గారు దట్ ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన సిద్ధాంతం, ఆయన చెప్పిన వర్షన్స్ ఇవన్నీ వేరు. అక్కడ నుంచి ఆయన తీసుకురాగలిగారా దేశవ్యాప్తంగా? ఆ వేవ్ లోకి ఇప్పుడు దేశం వెళుతుందా? లక్ష్మి గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. హిందూ తత్వం అంటే ఇప్పుడు ఎప్పుడైతే అద్వానీ గారు రథయాత్ర ద్వారా ఈ బీజేపీని అధికారంలో ఎలా అయితే తీసుకొచ్చాడో, ఆ తర్వాత మోదీ గారు ఫ్రంట్ లైన్ లో వచ్చాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఎవరున్నారు, ఒక అమిత్ షా గారు కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎవరున్నారు ఇప్పుడు అత్యంత ప్రజాదరణ వ్యక్తి? పవన్ కళ్యాణే. ఇప్పుడు ప్రజాదరణ అంటే సినిమాల్లో సక్సెస్ అవటం కాకుండా దశాబ్దం పైన రాజకీయాల్లో ఉండి తన అన్న దగ్గర రాజకీయాలు నేర్చుకొని దేశం సుస్థిరంగా ఉండాలి, ఈ దేశం మనకేమిచ్చిందని కాకుండా మనం దేశానికి ఏం చేయాలి, మన జాతిని అంటే ఆనాటి తరతరాల నుంచి తుగ్లకులు, ఖిల్జీలు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, హిందువుల్ని దేవాలయాలను పడగొట్టి చరిత్ర తెరమరుగు చేయాలని చూశారు. కానీ సనాతన ధర్మం ఒక్కటినే ఏం చేయలేకపోయారు. అటువంటి సనాతన సాంప్రదాయాన్ని, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న వ్యక్తి దేశంలో ఎవరు లేరు. ఎందుకంటే కుహన లౌకికవాదులు ముసుగులో ఈ రాజకీయ నాయకులు, ఈ హిందువులు, క్రైస్తవులు ఓట్ల కోసం వాళ్ళు ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో 100 కోట్ల మంది హిందువుల్ని అక్కడ పక్కన పడేస్తారు. అంటే 100 కోట్ల మంది హిందువులకి అంటే 80% పాపులేషన్ ఒక ప్రతినిధి ఎవరు కనపడ్డాడంటే పవన్ కళ్యాణ్ ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడు. లేకపోతే ఈ రోజు ఆయన తెలుగు రాష్ట్రాలకి ఒక లోకల్ స్టార్ కాదు, ఈ నేషనల్ పొలిటికల్ స్టార్ గా అవతరిస్తారని 2 years క్రితం నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పా. పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న ఓర్పు, ఆయనకున్న నేర్పు, ఆయనకున్న చేర్పు, ఆయనకున్న కూర్పు ఇవన్నీ కలిస్తే మోదీ గారి యొక్క ఇది మీద ఉన్నాడు. ఈ దేశాన్ని సుస్థిరంగా చేయాలంటే ఈ రోజు దేశంలో అత్యంత ప్రభావితం చేసే నాయకులు 4 పేర్లు చూసుకుంటే ఎవరున్నారండి? ఆ మోదీ గారి తర్వాత అమిత్ షా గారు ఉన్నారు, తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. ఆ విధంగా మీరన్నట్టు సంజయ్ గారు ఒక హిందూ భావజాలంతో ఒకేసారి అవుట్ రైట్ గా తీసుకొని కార్పొరేట్ ఎలక్షన్స్ లో హైదరాబాద్ మనం చూసాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 47 మంది కార్పొరేట్లు తీసుకురాగలిగాడు. ఆయన ఆ తర్వాత ఎందుకు మార్చారో తెలియదు బీజేపీ యొక్క విధానాలు. తర్వాత కట్ చేస్తే ఈ రోజున నా పార్టీ ఏమైనా పర్లా, నేను చనిపోయిన పర్లా, నాకు రాజకీయాలు కాదు, హిందువుల సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించడమే నా బాధ్యత అని ఎప్పుడైతే ఆ భుజాన్ని ఎత్తుకున్నాడు చూశారంటే ఆ రోజునే దేశంలోనే పొలిటికల్ స్టార్ గా అయ్యాడు. పొలిటికల్ స్టార్ ఈ దేశంలో
రైట్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో కేసీఆర్ గారు దేశవ్యాప్త ఆయన పొలిటికల్ స్టార్ అవడానికి ఆ మధ్య కాలంలో ఆయన వేవ్ తీసుకొచ్చినప్పుడు వెళతారు అనుకున్నాం. ఈ రోజు అభివృద్ధి డెవలప్మెంట్ ఎజెండాతో ఇప్పటికే దేశవ్యాప్త స్టార్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సనాతన ధర్మం విషయంలో దేశవ్యాప్తంగా స్టార్ అవుతున్న పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తంగా అంటే తెలుగు నేల ఈరోజు నేషనల్ లీడర్స్ని తయారు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కనుక ముందుకి ఒక ఎజెండాతో వెళ్ళగలిగితే ఇక్కడిక్కడ రాజకీయాల్లో ముడిపడి ఇక్కడ దోచుకుందాం, ఇక్కడ ఏదేదో చేద్దాం, బూతులు తిడదాం, లేదంటే ఇంకోటి అనుకునేదానికంటే అని. ఎనీవే అండి, కంటిన్యూ చేద్దాం డిబేట్. లక్ష్మి గారు, ఒకప్పుడు పివి నరసింహారావు గారు మీరు చెప్పినప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన బిడ్డ 16 భాషలతో తెలుగు దక్షిణ భారతదేశంలో ఒక ఎమర్జెన్సీ లీడర్ అయ్యాడు, ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి, తెలుగు వ్యక్తి దేశ రాజకీయాలు శాసించబోతుంది పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. ఆయనకేమో రాజకీయంగా ఏదో ముఖ్యమంత్రి కావాలి ఏదైనా పక్కన పెడితే ఈ దేశం బాగుండాలని కోరుకునేవారు, సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలని కోరుకునేవాడు. చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సేమ్ అదే పరిస్థితి తీసుకొచ్చి చెప్పి చేశాడు. జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని ఈ రోజు 100% అక్కడ సాధించాడు. పక్కన ఉన్న మహారాష్ట్రలో సాధించాడు. ఎక్కడ రేపు తమిళనాడు వెళ్ళినా, దేశంలో ఎక్కడ వెళ్ళినా గానీ బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఈజ్ ద ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అండి. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మొన్న సార్వత్రిక ఎన్నికలకి ముందు ఎన్డీఏ కూటమికి వెళ్ళినప్పుడు, లేదా ఎన్డీఏ కూటమిలో జనసేన పూర్తిగా కలిసినప్పుడు ఆ సందర్భంలో అందరూ ఒకటి అనుకున్నాం, సౌత్ ఇండియాలో బీజేపీ కోసమైనా, లేదంటే ఒక ఎజెండా కోసమైనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పవర్ పనిచేయడానికి ఖచ్చితంగా బీజేపీ వాడుకోబోతుంది. పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా రాజకీయ నాయకుడిగా మొత్తం 5 రాష్ట్రాల్లో కూడా ఆయన ఉండబోతున్నారని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏపీ తెలంగాణనే కాకుండా మొత్తంగా ఈ బార్డర్ స్టేట్స్ అన్నింటిలో, అంటే మన తెలుగు స్టేట్స్కి చుట్టూ ఉన్న ఒరిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి బార్డర్ స్టేట్స్ అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ముందుంచబోతుందా బీజేపీ అనిపిస్తుందా? బొలిశెట్టి గారు, లక్ష్మి గారు చెప్పండి. వినబడలేదా మీకు? అంటే తెలుగు స్టేట్స్ కి బార్డర్ స్టేట్స్ గా ఉన్న అన్ని స్టేట్స్ లో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పవర్ పనిచేసే విధంగా బీజేపీ ముందుకు తీసుకెళ్లబోతుంది అంటారా? డెఫినెట్ గా లక్ష్మి గారు, ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఎవరొకరు మంచి నాయకత్వం తయారు చేయాలి ఆయన తర్వాత ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా ఆయన హెల్ప్ చేస్తా ఉన్నారని చెప్పాలి. ఇవాళ ఈ రాష్ట్రం నడుతుందంటే కారణం కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఇవాళ చేసిన అప్పుల నుంచి ఈ రాష్ట్రాన్ని ప్రస్తుతం గడిచిన 4-5 నెలలు చూసుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుందని చెప్పాలి ఖచ్చితంగా, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆ రోజు ఇవాళ చంద్రబాబు గారిని కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారిని కానీ కలిపి సమన్వయం చేసిన వ్యక్తిగా ఆయనకి మంచి గుడ్ విల్ సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆ రోజు నుంచి కూడా పట్టుదలగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అది నరేంద్ర మోడీ గారి మాట చూస్తే తప్పకుండా ఇవాళ అన్ని చోట్ల ఆయన ఎక్కడికి వెళ్ళడానికి భారతదేశంలో సరౌండింగ్స్ స్టేట్లే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా నరేంద్ర మోడీ గారు ఆదేశాలు జారీ చేస్తే ఆ బాధ్యతను తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారనడానికి ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలను ఉదాహరణగా తీసుకొచ్చు మేడం. ఎందుకంటే ఇవాళ తమిళనాడు వెళ్తే తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ ఉంటారు, కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు చెప్పాలంటే ఈ 2 స్టేట్లతో పోల్చుకుంటే. అలాంటిది మహారాష్ట్రలో కూడా మరి ఇవాళ వెళ్ళి చేయించిన డెఫినెట్ గా రేపు యూపీ తీసుకెళ్లొచ్చు, లేకపోతే ఇంకో చోట తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ఇది ఎన్డీఏ పార్టీ. ఇవాళ స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఇలా చేయండి అని చెప్పవలసిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు ఆదేశాలు మరి దేశ భద్రతను కాపాడుకోవడంలో నరేంద్ర మోడీ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ప్రతి పౌరుడికి మంచి జరగాలని ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ లోనే భారతదేశం అంతా నడిస్తే మరి భారతదేశం అంతా కూడా ముందుకెళ్తా ఉందని ఆలోచించి పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఏ బాధ్యత చెప్పినా లక్ష్మి గారు వాళ్ళు ఆ స్టేట్ లో వెళ్ళండి ఈ స్టేట్ లో వెళ్ళండి కాదు, మీరు ఎక్కడికి వెళ్ళమన్నా ఎక్కడ చేయడం భారతదేశం బాగుపడటం కోసం, భారతదేశం బాగుండాలి, భారతీయులంతా బాగుండాలని, హిందువులంతా బాగుండాలి, భారతదేశంలో ఉన్న అందరూ బాగుండాలి,
దాంతో పాటు హిందువులు మనం ఏదైతే మన మతాన్ని కానీ మన కులాన్ని కానీ దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మన రాజకీయాల్లో ఉండొచ్చు, పరకులాన్ని పరమతాన్ని నిందించాల్సిన అవసరం మనకు లేదు. కానీ సేమ్ టైం మన మతాన్ని మర్చిపోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. అది నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇవాళ అలా అని ఆయన క్రైస్తవులతో గొడవలేదు. ఆయన అలా చెప్తే నేను ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చానని చెప్పి మీకు తెలుసు. ఆయన అలాంటి వ్యక్తి ఇవాళ మార్పు చెందుతూ వచ్చాడంటే, పని చెందుతూ వచ్చాడంటే ఆయన తగిన దెబ్బలు కానీ ఆ దేవుడి పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని కానీ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడో మనం చూస్తాం. 2 చోట్ల ఓడిపోయి ఎన్నో మాటలని ఎన్నో అవమానాలు భరించి ఇంట్లో భార్య పెట్టెలు కూడా తెప్పించుకుని వాళ్ళు నిలబడి మళ్ళీ 21 చోట్ల చాలు కాదు, ఎక్కడైనా సరే 10 సీట్లు ఇచ్చినా సరే ఇవాళ ఓటుని విడనే ఉన్నాం. ఏమైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాపాడాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రం ముందు వస్తువులు నిలబెట్టాలని పనిచేసిన వ్యక్తిగా మరి ఆయన పరిణితి చెందారు. ఆ పరిణితి ముఖ్యంగా బొలిశెట్టి గారు వైసీపీ లేకపోతే నరేంద్ర మోడీ గారికి ఉన్న సాహసంలో కానివ్వండి, ఆయనకి మన ఈ హిందూ ధర్మం పట్ల ఆయన కలిగిన నమ్మకాన్ని కానివ్వండి, ఆయన పరిణితి చెందుతూ వచ్చారు. ఒక దశలో మరి చూడండి వాల్మీకి ఏ రకంగా మరి ఆయన మహాకవిగా ఉన్నాడో మీరు చూసారు. అలాగే ఆయన నేను చాలా దాంట్లో కూడా చూశాను. నేను కమ్యూనిస్ట్ ని, నేను నాకు ఎలాంటి ఇది లేదు అన్న స్టేజ్ నుంచి ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడేది, దాని మీద స్టడీ చేసి ఇవాళ భారతదేశం అంతా కూడా సనాతన ధర్మం గురించి ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తిగా ఇవాళ ఆయన మెచ్చుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే అంటే బొలిశెట్టి గారు గతంలో మనం చూసాం అంటే ఆయన వారాహి యాత్ర తీసుకుంటే వాహనం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్కసారిగా ఆయన హిందూ ఎలా అయిపోయారు. పవన్ బాబా అనో రకరకాలుగా పేర్ని నాని గారు లేదంటే కొంతమంది వైసీపీ నాయకులు ఆయన ఏ పూజా కార్యక్రమం తీసుకున్నా, ఏ దీక్ష తీసుకున్నా నేనే చెప్తున్నాను ఇప్పుడు ట్రోల్ చేసిన పరిస్థితి దగ్గర నుంచి ఆయన జయదాస్ గారు మీరు ఒకటి చూడండి అమ్మా, మీరు ఒక విషయం చూడండి. జయదాస్ గారు క్రిస్టియన్ అయినప్పుడు ఆయన అయ్యప్ప స్వామి పాటలు పాడుతుంటే క్రిస్టియానిటీలో వదిలేసాడు ఆయన. అంతేగాని వాళ్ళు ఎందుకు మారారు అనే దానికి నేను చెప్పలేను. ఆయనకి తగిన దెబ్బలు కానీ, భగవంతుడి పట్ల నమ్మకం కానీ, ఈ రాష్ట్ర ప్రజలతో పాటుగా దేశ ప్రజలు గుర్తించిన విషయం కానీ ఇదంతా భగవంతుడి వల్లే అవుతుందని ఆలోచనకు వచ్చిన తర్వాత మార్పు రావచ్చు. దానికి ఎవడో వైసీపీ వాళ్ళు మాట్లాడడం అవసరం. మా నాయకుడు స్టాండ్ ఏంటో మాకు తెలుసు. ఆయన మాట్లాడిన విషయాన్ని వైసీపీ వాళ్ళు మాట్లాడకంటే ముందు కూడా ఈ మహా న్యూస్ లో నేనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు అడగలేదు నన్ను, మేము ఎక్కడ స్టార్ట్ అయ్యాం, మా పార్టీలో మా నాయకుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు అనేది కూడా మీరు చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడడం. మంచి మార్పు చెందడానికి దానికి ఎవరో ప్రభావం అవసరం లేదు. భగవంతుడు అనేవాడు మరి ఖచ్చితంగా ఆయన నమ్మాడు కాబట్టి ఇవాళ ఆయనకి ఈ స్థాయిని ఇచ్చాడని చెప్పి, భగవంతుడు అయితే మనం లేవని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన సనాతన ధర్మం గురించి బాగా అర్థం చేసుకుని ఈ రోజు భారతదేశం అంతా కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ బీజేపీకి సపోర్ట్ గా ఎన్డీఏలో కూటమి సభ్యులుగా ఖచ్చితంగా ఆయన బాధ్యతను స్వీకరిస్తున్నారు తప్ప నరేంద్ర మోడీ గారు ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి. ఏదైతే కస్బా నుంచి స్క్రీన్ మీద విజువల్ చూస్తున్నాం, కస్బాలో ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే జన సమూహం కూడా విపరీతంగా వచ్చారు. మేబీ ఆయన పెట్టుకున్న వాహనం ఆయన అభ్యర్థికి మద్దతిస్తూ ముందుకు వెళుతుంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి కూడా విపరీతంగా అక్కడ ప్రజలు పోటెత్తిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఒకసారి బాల్కోటే గారు ఉన్నారు, మాట్లాడదాం. బాల్కోటే గారు, లక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. మీరు ఎలా చూస్తున్నారు? మొత్తానికి ఒక తెలుగు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మరో రాష్ట్రానికి వెళ్ళి ఒక వేవ్ సృష్టించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాలు అంటే ఇక్కడ కూడా 21కి 21, 2 ఎంపీ స్థానాలకి 2 ఎంపీ స్థానాలు అట్లా ఏదైతే అంటే 100% ఫిగర్ అనేది రాజకీయాల్లో సాధించడం సాధ్యం కాని దగ్గర నుంచి ఆయన ఇప్పుడు 12 చోట్ల పోటీ చేస్తే 12 చోట్ల ఆ అభ్యర్థులు గెలవడం, అసలు ఆ 12 చోట్లలో 2 చోట్ల అయితే అసలు ఏమాత్రం కనీసం ఇప్పటి వరకు ఉనికి లేని బీజేపీ గెలవడం, ఇవన్నీ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన జనసేన నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు సృష్టించడాన్ని మీరు ఎలా చూస్తారు? లక్ష్మి గారు నమస్తే. డిబేట్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. లక్ష్మి గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళాడు కాబట్టి అక్కడ ఎన్నికల ప్రచారంలో గట్టిగా తన బాణిని వినిపించాడు కాబట్టి ఒక మంచి ఫలితాలు వచ్చినాయి అనే మాట మీరు అడుగుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి.
భారతీయ జనతా పార్టీతో ఐక్య సంఘటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆయన ఆ బాధ్యతతోనే వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడాడు కాబట్టి విజయాలు వచ్చాము అని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు అవుతుంది. అక్కడ మహానిధి పార్టీకి మొత్తం 288 సీట్లతో 234 వచ్చినాయి. ఒక సునామీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా 234 వస్తాయి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయినా కూడా 34 వస్తాయి. ఎందుకంటే అది మోడీ ప్రభంజనం. మహారాష్ట్రలో అక్కడ జరిగిన ఎన్నికల ప్రక్రియను కూడా ఆలోచిస్తే సామధాన భేద దండోపాయాలతో ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియ ఈ రోజున ఎన్నికల హీరింగ్ మారిపోయింది. ఈ ఎలక్షన్లో ఈ ఇంజనీరింగ్ వచ్చింది. అంటే ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలకు ఏం కావాలి, ఏ ప్రాంతంలో ఏ ఓటర్లు ఉండారు, ఎలా ఉండారు, అక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టాలి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఏ పార్టీని చీలగొట్టాలి, ఇవన్నీ కూడా యుద్ధ విద్యలో సామధాన భేద దండోపాయాలు. ఈ ఎలక్షన్లో ఈ అనుభవం కలిగిన వాళ్ళకే విక్టరీ వస్తుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉట్టిగినే కలవలేదు. ఇద్దరు నాయకులు అనుకుంటే కలవలేదు. ప్రజల నాడి అలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో యావత్తు ప్రజలందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఒక్క ఓటు కూడా వైసీపీకి పడే పరిస్థితులు లేదు. అది మనం ఉద్యమాల ద్వారా కూడా చెప్పాం. మనం ఆ తరుణంలో 3 పార్టీలు కలిసి తప్పదు వైసీపీని గద్దె దించాలంటే కూటమిగా వెళ్లాల్సిన బాధ్యత పార్టీల మీద పడింది. మేము ఒక మాట చెప్తే ఇక్కడ అభ్యర్థులు ఒక రాజకీయ పార్టీ తప్పు పట్టాలని నేను అంటల్లా. మీరు ఎర్ర నేలలో నల్ల రేగడి నేలలో అని ఉంటాయి. నల్ల రేగడి నేలలో పత్తి మిరపే వేయాలి. ఎర్ర నేలల్లో వేరుశనగ, మొక్కజొన్న, జొన్నలో వెయ్యాలి. అంటే నేలను బట్టి పంట పండించాలి. ఆయా రాష్ట్రాల్లో ప్రజల నాడిని బట్టి రాజకీయాలు నడపాలి. అందులో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో విఫలమయ్యింది, కుదేలయ్యింది. శరద్ పవార్ లాంటి వాళ్ళు లేదా ఠాకిరే లాంటి వాళ్ళు మీరు ఇప్పుడు దాకా సనాతన ధర్మం అని ఉంటున్నారు. అసలు సనాతన ధర్మం పుట్టిందే మహారాష్ట్రలో. శివసేన అంటే మీకు తెలుసో లేదో, అది హిందూ ధర్మ పొత్తిలలో పుట్టింది. అది రాజ్ ఠాకరే దగ్గర నుంచి పత్రిక పెట్టుకొని సంపాదకీయాలు రాసేవాడు ఆయన. అది భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉండేది. ఈ రోజున కొత్తగా సనాతన ధర్మం గురించి కాదు మేడం. ప్రజలు ఎప్పుడు కూడా సనాతన ధర్మమా, ఈ ధర్మమా, ఆ ధర్మం అని అయితే ఆలోచించరు. నా అభిప్రాయం చెప్తున్నాను. నేను అన్యులు తప్పుపట్టట్లా. ప్రజలు వాళ్ళ అభివృద్ధిని కోరుతారు, వాళ్ళ సంక్షేమాన్ని కోరుతారు, వాళ్ళ జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులను కోరుతారు, వాళ్ళ బతుకు బాగోగులను కోరుతారు. అలా బాగోగులను కోరే ప్రజలు తీర్పిస్తారు. అందులో భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ది మోస్ట్ ఇంపార్టెంట్, లాంగెస్ట్ లీడర్, స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ. ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తిరిగి కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్న పరిస్థితి, కొంత తట్టుకుంటున్నా కూడా నిలబడుతున్న పరిస్థితి. నేను ఒక మాట అడుగుతాను, నిజంగా మోడీ గారు అంత స్ట్రాంగెస్ట్ లీడర్ అయినప్పుడు మరి జార్ఖండ్లో కూడా రావాలి కదా. మరి జార్ఖండ్లో రాలేదు కదా. జార్ఖండ్లో చాలా తక్కువ వచ్చినాయి కదా. మొత్తం జార్ఖండ్లో 81 సీట్లు ఉంటే 56 కాంగ్రెస్ కూటమికి వచ్చినాయి, 24 ఎన్డీఏకి వచ్చినాయి. మరి జార్ఖండ్ ఎందుకు హస్తగతం చేసుకోలేదు? అంటే ఒకసారి ఎదిగిన నాయకుడు తిరిగి పట్టు బిగిస్తాడు అంతే తప్ప ఇది ఒక వ్యక్తుల ద్వారా వచ్చే విజయాలైతే కావు. నేను చెప్తున్న మాట. అందుకని ప్రజలు ఏం భాషిస్తున్నారు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, మనం ఏం ఆలోచించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయాడు? ప్రజా వ్యతిరేకంగా ఆలోచించాడు ఆయన. బాబా 3 రాజధానులు వద్దు బాబా అని అన్నాం, ఆయన వినలేదు. అమరావతిని నాశనం చేయొద్దు అన్నాం, వినలేదు. ఆఖరికి అధికారంలో ఉండి విశాఖ స్టీల్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోయాడు. కార్మికులు నచ్చజెప్పలేకపోయాడు. ఇది ప్రైవేటు పరం కానివ్వనని చెప్పి చెప్పలేకపోయాడు. కాబట్టి ఆయన ఏదో నలుగురితో కూర్చొని నేను రాజుని మంత్రిని అన్నట్టుగా పరిపాలన చేశాడు కాబట్టి వ్యతిరేకత వచ్చింది. మీరు చెప్పారు కదా, ఆయన సభలకు చున్నీలు, నల్ల చున్నీలు, నల్ల రిబ్బన్లు, నల్ల గాజులు, నల్ల కాటుకులు పెట్టుకోకుండా వెళ్ళొద్దని కందకాలు దవ్వుకున్నారు కదా. అంతంతమంది పోలీసు బలగముతో సభలు పెడితే ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా అంగీకరిస్తారు ఆ పాలకుల్ని? ఇక్కడ కూడా ఏంటంటే ఈ రోజున కూడా చాలా చర్చ ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలో భారతీయ జనతా పార్టీ వచ్చింది కాబట్టి తెలుగు రాష్ట్రాల మీద దీని యొక్క ప్రభావం ఎలా పడుతుంది, తెలంగాణ మీద కానీ ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఎక్కడ ఏది పడదు. ఏ రాష్ట్ర భౌగోళిక పరిస్థితి అది, ఏ ప్రజల యొక్క వాళ్ళకు సంబంధించిన అక్కడ
బాలకోటి గారు మీరు అన్నట్టుగా మన ప్రాంత రాజకీయాలు మన ప్రాంత యొక్క వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పార్టీకి అండగా ఉన్నాడు, అంతవరకు పవన్ కళ్యాణ్ గారికి కూడా తప్పనిసరిగా మనం అభినందనలు చెప్పాలి ఆ పార్టీ పరంగా. అంతేగాని మిరాకిల్స్ ఏం జరగలేదు అంటారు. ఏముంటుంది మిరాకిల్స్ చెప్పండి, ఎందుకు జరగలేదు? బాలకోటి గారు నేను చెప్పేది వినండి. అంటే ఏంటి చెప్పండి మేడం, ఒక విషయం, శరద్ పవార్ పార్టీని చీల్చేశారు, అజిత్ పార్టీని చీల్చారు, వాడిని చీల్చి వీడిని చీల్చి నలుగురు కలిశారు, వాళ్ళు నలుగురు కలిశారు. ఏముంది చెప్పండి మేడం. ఒకవేళ మిరాకిల్ ఉంటే జార్ఖండ్ లో రావాలి కదా బీజేపీ కూడా. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి, 3 సార్లుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యుండి ట్రంప్ లాంటి అధినేతలతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు మరి జార్ఖండ్ లో ఎందుకు గెలవలేదు? ఎందుకు గెలవలేదు చెప్పండి. పోనీ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయమనండి. మీరు అన్నట్టు కొన్ని చోట్ల బాలకోటి గారు కొన్ని చోట్ల రాజకీయ పరిస్థితులు ఇంపాక్ట్ చూపిస్తాయి, కొన్ని చోట్ల రాష్ట్ర అవసరాలు ఇంపాక్ట్ చూపిస్తాయి. మీరు అన్నట్టే నేను అదే అంటున్నాను మేడం. అలాగే మహారాష్ట్రలో ఘోరమైన రాజకీయ పరిస్థితులు లేవా? మహారాష్ట్రలో మీకు చాలా సిద్ధహస్తుడు. ఆయన ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని ఎలా ఉంచాలి అనేది ఆయనకు బాగా ఎలక్షనీరింగ్ బాగా తెలుసు. అమిత్ షా గారికి బాగా తెలుసు, ఎలక్షనీరింగ్ బాగా చేయగలడు. ఇప్పుడు బలం లేని చోటేమో బలం ఉన్న వ్యక్తుల్ని, ఈ రోజున పవన్ కళ్యాణ్కి అంత ప్రాధాన్యత ఎందుకు పెరిగింది? భారతీయ జనతా పార్టీలో దక్షిణ భారతదేశంలో మరి ఆల్టర్నేటివ్ లేడు నాయకుడు. భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడగలిగే నాయకుడు దక్షిణ భారతదేశంలో ఎవరున్నారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు తప్ప. అది సనాతన ధర్మం కానీ ఇంకో ధర్మం కానీ ఎవరున్నారు? కాబట్టి దక్షిణ భారతదేశం మీద కూడా వాళ్ళు వేచాలి అని అంటే తప్పనిసరిగా ఇటువంటి నాయకుల్ని దగ్గర తీసుకోవాలి. ఆ నేపథ్యంలో జరుగుతున్నదే. కాబట్టి మోడీ గారు ఏంటంటే అవన్నీ కూడా చేసుకోగలుగుతాడు, చేస్తున్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇది నా ఆలోచన, నా భావన. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, బొలిశెట్టి గారు చెప్పింది. బాలకోటి గారి అభిప్రాయం ఆయన అయ్యవచ్చు. నేనేవి మనం నలుగురు ఉంటాం, నలుగురు ఒకటే మాట మాట్లాడలేం, 4 మనస్తత్వాలు ఉంటాయి. అలాగే ఈ రోజు మహారాష్ట్ర వెళ్ళకపోతే ఏం అయిపోతుందని కాదు, ఒక చోట ప్రచారం చేస్తే ఆ ఒక్క ఇన్ఫ్లుయెన్స్ రాష్ట్రం అంతా ఉంటుందని విషయాన్ని ముందు గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడైనా ఒకసారి చూడండి మేడం, 2014 సంవత్సరంలో రాష్ట్రం కొత్తగా విడిపోయినప్పుడు బీజేపీ ఎవరితో కలిస్తే అది ప్లస్ అయింది. రామకోటయ్య గారు అంటారు కదా, ఈ రోజు నేను చెప్తున్నాను బీజేపీ పార్టీ కూడా ఇక్కడ పోటీ చేసినట్టే, కూటమిలో ఉన్నది కదా. ఇవాళ ఓడించడానికి కొన్ని సెక్యులర్ కొన్ని మతాలు ఇవాళ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో. అయినా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిందా లేదా అందరికి? బీజేపీతో సహా జనసేనతో సహా వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారంటే దాంట్లో ఒక షేర్ హోల్డర్ గా బీజేపీని కూడా గౌరవించారు ఇక్కడ రాష్ట్ర ప్రజలు. బీజేపీ నిజంగా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ కులాలు కానీ వాళ్ళ మతాలు కానీ అలాగే ఉన్నాయి, దాంట్లో ఏం సందేహాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకిస్తున్న వ్యక్తులు ఇప్పుడు కూడా ఉన్నాయి. మరి అయినప్పుడు కూడా ఇవాళ ఈ 3 పార్టీలు గెలిపించారంటే బీజేపీ కూడా పోటీ చేసినట్టే. బాలకోటి గారు పొరపాటు మాట్లాడతారు, ఇది ఎన్డీఏ, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం అంటారు దీన్ని. అంతే. ఇవాళ 12 చోట్ల వెళ్తే 12 చోట్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ఒక వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ రాష్ట్రం అంతా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ స్టాలిన్ గారు మెడ్రాస్ లో ఎక్కడ నిలబడి కొన్ని చోట్ల ప్రచారానికి వెళ్ళినది మాత్రాన మొత్తం అంతా వచ్చిందంటే ఆ స్టాలిన్ గారి యొక్క ప్రభావం రాష్ట్రం అంతా ఉందన్నట్టు. అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పంపించింది ఏంటంటే, ఇవాళ మీరు అన్నారు కదా హిందుత్వం పుట్టింది బొంబాయి నుంచి, అక్కడ ముస్లింస్ హిందువుల్ని ఓచుకోతున్న సమయంలో బాల్ ఠాక్రే గారు ఆ రోజు నిలబడి, బాల్ ఠాక్రే గారు ఉండకపోతే అక్కడ హిందూయిజం లేదనే విషయం అందరికీ ఖచ్చితంగా. గణపతి ఉత్సవాలు పుట్టిందే అందు నుంచి కదండి, వాడికి పెట్టింది. ఒక్క నిమిషం బొలిశెట్టి గారు, రవికిరణ్ గారు. మహారాష్ట్రలో ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి బాల్ ఠాక్రే గారి విషయం అందరికీ తెలుసు. ఇవాళ అది ఏమైంది, అది మెల్లిమెల్లిగా మరి ఆ ప్రభావం తగ్గిన తర్వాత కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోసం అవసరం ఉంది. వాళ్ళు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు తర్వాత ఇంకో నాయకుడు వస్తూ ఉంటారు. ఒక వ్యక్తి బాలకోటయ్య గారు మాట్లాడితే అది ఆ సమాజం మీద ఉంటుంది. మీరు అనుకుంటున్నారు బాలకోటయ్య గారు మాట్లాడింది అక్కడితో పోదు. బాలకోటయ్య గారు ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఉంటుంది? మీరు అభిమానించి వ్యక్తులు. అలాగే ఇవాళ నేను ఏదో తాడేపూడిలో పుట్టి కాన్స్టిట్యూన్సీలు 55 గ్రామాల్లో 44 వార్డులో పిలిచే ఉంటే అది నా ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, పార్టీలో లీడర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద పనిచేసి మనం గెలిచేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని కళ్యాణ్ గారు ఎలా పోనీ ఏం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచం అన్నారు కదా, నరేంద్ర మోడీ గారు ప్రపంచం కదా 13 ఇవాళ ఇన్ని స్టేట్లలో 3 ఎంపీ సీట్లు ఇచ్చి నరేంద్ర మోడీ గారు ఇన్ని స్టేట్లో బాలకోటి గారు అన్నట్టు అలాంటప్పుడు
ఉన్న ఎన్నో సంవత్సరాలుగా పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైపోయింది? మనం ఏంటంటే వ్యక్తి దేశ అంతరాల మీద దేశంలో కూడా ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ పడే అవకాశాలు ఉంటాయి. నరేంద్ర మోడీ గారు ఇక్కడ కూడా పోటీ చేసినట్టే లెక్క, ఇక్కడ గెలిచినట్టే లెక్క. కొన్ని కులాలు మతాలు వ్యతిరేకించవచ్చు, దాని అంత మాత్రాన ఇవాళ భారతీయ కాదు. మీరు ఒక్క మాట బొలిశెట్టి గారు, మీరు ఒక్క మాట స్ట్రైట్ గా చెప్తే సరిపోయి ఉండేది. తెలియజేస్తున్నా మాట తప్పు పట్టినది కాదు, కానీ ఒక వ్యక్తిని మనం పని చేసినప్పుడు చేసాడనే చెప్పాలి. రైట్. బొలిశెట్టి గారు ఒక విషయం సరే రవికిరణ్ గారు చెప్తారేమో, ఎందుకంటే మరి జార్ఖండ్ ఎందుకు రాలేదు అనేది ఆయన బీజేపీ ఉదాహరణ చూసాం మనం. ఎక్కడ ఎప్పుడు గెలవని సీట్లు కూడా ఇవాళ ఇక్కడ గెలిచినాయి. రైట్ ప్రభావం ఉన్నది కదా. 12 సీట్లు అయినా ప్రభావం ఉంది కదా. 12 సీట్ల ప్రభావం మహారాష్ట్రలో కూడా ఉంది కదా. లక్ష్మి గారు కాంగ్రెస్ లో మాట చెప్తున్నారు. బట్టి విక్రమార్క గారు జార్ఖండ్ వెళ్ళటం మూలనే జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంట. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవడం వల్ల రావలేదని మరి ఇప్పుడు జనసేన నాయకులు అంటే కాదు. అదే చెప్తాం మరి రవికిరణ్ గారు ఈ మాటలకు ఏమని అర్థం చెప్తాం చెప్పండి. వాళ్ళు పార్టీ అధినేతలుగా వెళ్ళారు. రవికిరణ్ గారు భారతదేశ చరిత్రలో బీజేపీకి ఉన్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తర్వాత యోగి గారు. ఇది భారతదేశ ప్రజల యొక్క అభిమతం. దీని కాదని శక్తి ఎవరికే లేదు. ఆ తర్వాత మీరే అన్నారు సార్, మీరే ఇక్కడ ఎవరున్నారు? బొలిశెట్టి గారు, రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సీట్లు ఎన్ని? ఏమండి? రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచిందా? దాదాపు 450 సీట్లు. బాల్కోటి గారు ఒక్క నిమిషం, బీజేపీ నాయకులు చెప్తారు, రవికిరణ్ గారు చెప్తారు, వినండి. రవికిరణ్ గారు, రాజకీయ పరిణామ క్రమంలో ఒక పార్టీ ఎదిగిన తర్వాత ఆ పార్టీ కొంతకాలం ఉంటుంది. ఏరినటువంటి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు బీజేపీ 3 సీట్లే, ఇవాళ ఎన్ని సీట్లు బీజేపీకి? దేశంలో రవికిరణ్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. బొలిశెట్టి గారు, బాల్కోటి గారు ఒక సెకండ్. రవికిరణ్ గారు చెప్తారు బీజేపీ పార్టీ నుంచి, ఆయన చెప్పనివ్వండి. బాల్కోటి గారు అడిగారు కదా జార్ఖండ్ గురించి, చెప్తారు. రవికిరణ్ గారు చెప్తారు, ఆగండి ఒక్క నిమిషం. ఒకసారి ఇప్పుడు రాములు వారు భగవంతుడు, శ్రీరాములు వారు భగవంతుడే. వారు సీతం తెచ్చుకోవాలనుకుంటే అందరి సహకారం అక్కర్లేదు, వెంటనే రావణు వారిని చంపేసి తీసుకొచ్చేయచ్చు కదా. బట్ అందరినీ సహకారం తీసుకుని అటు హనుమంతులు వారు, జామవంతులు వారు అందరి సహకారం తీసుకెళ్లారు. సో ఆ రకంగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాదరణ కలిగిన నాయకులు ఈ రోజు ఏ సర్వేలు చూసుకున్నా అదే చెప్తున్నారు. అలాగే దేశంలో ప్రజాదరణ ఉన్న నాయకులు ఆయన ఒక్కళ్ళే సరిపోరు కదా. ఈరోజు అందరూ ఇంపార్టెంట్. నడ్డా గారు ఇంపార్టెంట్, అక్కడ షిండే గారు ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్, మా కూటమి సభ్యులందరూ, అలాగే సామాన్య కార్యకర్త కూడా ఇంపార్టెంటే. ఒక సామాన్య కార్యకర్త ఇంట్లోంచి బయటకు వెళ్ళకపోయి పోలింగ్ బూత్ దగ్గర నుంచోకపోతే ఓట్లు పడతాయా అండి? మోడీ గారు వచ్చి బూత్ దగ్గర నుంచుంటారా? పోలింగ్ బూత్ దగ్గర నా పోలింగ్ బూత్ ఉంటుంది 94 నేను నుంచోను అక్కడ, నేను పట్టించుకోను. నా బూత్ లో పడవు 100 ఓట్లు దానితో ఓడిపోతాం. ప్రతి వ్యక్తి ఇంపార్టెంటే. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పనిచేసి తప్పనిసరిగా అది మనం మెచ్చుకొని తీరవలసిందే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఆయన పనిచేశారు తప్పనిసరిగా. ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఇప్పుడు నాందేడ్ పార్లమెంటు 1400 తేడాతోనే ఓడిపోయాం. రాత్రి నరేంద్ర మోడీ గారి స్పీచ్ లో మనం గెలిచేసామని చెప్పారు. అప్పుడున్న పరిస్థితి ఆయనకి వచ్చిన సమాచారం. తర్వాత లేట్ నైట్ కౌంటింగ్ లో 1400 తేడాతో కాంగ్రెస్ గెలిచింది. 1400 అంతే తేడా. ప్రతి ఓటు ఇంపార్టెంట్. అలాగే ప్రతి ఓటు తెచ్చినటువంటి వ్యక్తులందరినీ మనం గౌరవించాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత ప్రేమిస్తారో ఒక దశాబ్ద కాలంగా మనం చూస్తున్నాం. ఒక బాడీ లాంగ్వేజ్, వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ చూడండి, మనం పులకరించిపోతాం. ఇంత ఇదిగా ఆదరణ, ప్రేమ అలా కనబడుతూ ఉంటది. ఏదో ఒకసారి 2 సందర్భాలు కాదు, దశాబ్ద కాలంగా చూస్తున్నాం. ఇటీవల 5 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ బోర్డు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఏ పవన్ ఆంధీ హే అన్నారు. నరేంద్ర మోడీ గారికి తెలుసు వాడు పవన్ కళ్యాణ్. ఒకసారి మోడీ గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి పీసీఆర్ అది ప్లే చేయండి. మీరు రవికిరణ్ గారు గుర్తు చేశారు కాబట్టి. మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంత మంది కోరుకున్నారు. మేరే సాత్ పవన్ హై. అందరినీ కాదని కూర్చోబెట్టిన సత్తా ఆంధ్ర నుంచి వచ్చేవాడు. మాటి కాడండి
రైట్ రైట్ ఇంకా కొన్ని మిస్ అయినట్టు ఎస్ మేరా సాత్ పవన్ అనేది ఒక బలంగా చెప్తూ ఉన్నారు. లక్ష్మి గారు మాట చెప్పానా? లక్ష్మి గారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ డిబేట్ లో ఉన్న ఇద్దరు పెద్దలు నాయకులు ఇబ్బంది పడినట్టు పవన్ కళ్యాణ్ గారికి రవికిరణ్ గారు ఏదో చెప్తున్నారు. నాకు సమయం ఇవ్వాలి, మీరు మీరే మాట్లాడండి. ఒకసారి ఆగండి. నేను ఏంటంటే ఇందాక మీరు పిలుపులు అన్నారు నార్త్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుసు అని చెప్పేసి. ఈరోజు తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి హీరోలు కరోనా టైంలో కూడా ఏమైందని అందరు ఇంట్లో కూర్చుంటాం వల్ల అన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో వచ్చేసినాయి. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ అన్ని సినిమాలు అందరూ చూసేశారు. సో అందరికి తెలిసినట్టు. అందుకని ఆ తర్వాత మన తెలుగు సినిమా హిందీలో వెళ్తుంటే అంత ప్రజాంతాన్ని ఎందుకు వస్తుంది? అల్లు అర్జున్ గారికి అంత హిట్, మొన్న లాంచింగ్ కూడా పాట్నాలో చేశారు. పాట్నా చరిత్ర, బీహార్ చరిత్రలో ఎంతమంది 2 లక్షల పైగా అలాగే 2 లక్షల మంది వచ్చారు. ఎందుకు అలా జరుగుతుంది? సో అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు. 1, 2 నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారో కూడా తెలుసు. 3 అత్యంత ముఖ్యమైన విషయం, ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఈ రోజు నిన్న పుట్టింది కాదండి. వేల సంవత్సరాల క్రితం వేదాల నుంచి వచ్చినటువంటి, వేదాలు ఎప్పుడు రచించారో ఎవరికి తెలియదు, ఎన్ని వేల సంవత్సరాలు ఎవరికి తెలియదు. అన్ని వేల సంవత్సరాల నుంచి ఒక ధర్మం ఉంది, ఒక హైందవ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని వేల సంవత్సరాలుగా మనం ఆచరిస్తున్నాం. ఒక జీవన విధానం, అది మతం కాదండి, జీవన విధానం. ఒక జీవన విధానంలో ఈ భరత ఖండంలో ఆచరిస్తూ కోట్లాది మంది బతుకుతున్నాం. ఆ సనాతన ధర్మాన్ని ఈ రోజు వైరస్ ఇది కరోనా కన్నా దారుణం, దాన్ని తొడముట్టించేయాలంటే పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం తుదముచ్చటం అంటే ఏంటంటే జెనసైడ్ కదా, కోట్లాది మందిని చంపేస్తానంటున్నారు. అతను ఈ దేశంలో 100 కోట్ల మంది ఆచరిస్తే చంపేస్తానంటే దాన్ని తప్పు అంటుంది ఎవరు అంటలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అందరూ అంటున్నాం, ఎన్డీఏ కూటమి సభ్యులు అంటున్నాం, కానీ ఇండియా కూటమి సభ్యులు అవును చంపాలన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు చంపాలన్నారు, సమాజ్వాదీ నాయకుడు ఏమంటాడు, ఒక దేవుడికి 4 చేతులు 8 చేతులు ఎలా ఉంటాయి, ఇదేదో జెనెటికల్ ప్రాబ్లం అంటున్నారు. అంటే ఈ రోజు హనుమాన్ జయంతి నిర్వహిస్తుంటే దాని మీద రాళ్ళదాడి చేస్తారు. ఉత్తరప్రదేశ్ లో దుర్గా అమ్మవారి ర్యాలీ చేస్తుంటే తోటాలు పేల్చి 4 చంపేశారు. ఈరోజు బంగ్లాదేశ్ లో చూస్తున్నాం, చంపేస్తే హిందువుల్ని క్రైస్తవుల్ని దాడులు చేసి చంపేస్తున్నారు. ఈ రకంగా భారతదేశంలో ఒక ధర్మం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అందరినీ గౌరవించాలి, మన ధర్మం పాటించండి, పరధర్మాన్ని గౌరవించండి. ఆయన చెప్తున్న తప్ప అదే అంటున్నారు, మీ ధర్మాన్ని పాటించమంటారు. మన ధర్మం సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే మాట్లాడినటువంటి వ్యక్తులు ఉంటే మాట్లాడాలి మనం. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏది పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటే ఆ తిరుపతి దగ్గర మాట్లాడితే చంద్రారెడ్డి గారు ఏమన్నారండి, ఆ పవన్ కళ్యాణ్ ఏంటి ఆ వేషం, ఆ వేషంతో నువ్వు అందరిని భయపెడతావా అని దాంట్లో చంద్రారెడ్డి గారు. అంటే మనం ఒక వెంకటేశ్వర స్వామి దీక్షకి ఒక ఆహార్యం ఉంటది, అయ్యప్ప మాల దీక్షకి ఒక ఆహార్యం ఉంటది, కనకదుర్గమ్మవారికి ఒక ఆహార్యం ఉంటది. మన ఆహార్యాలు మనం పాటిస్తే వాళ్ళు తిట్టాకే ఏం బెదిరించేదేంటి, ఎన్ని తప్పు కదండి. దీన్ని మనం ప్రశ్నించాలా వద్దా? తప్పని చెప్పకపోతే ఎలా కుదిరితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంగ్లీష్ లో చెప్పారు, హిందీలో చెప్పారు. దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హైందవ ఓటు గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్ లో దాడి జరుగుతుంటే ఖండించింది నరేంద్ర మోడీ గారు, అంతర్జాతీయంగా ఖండించింది డొనాల్డ్ ట్రంప్ గారు. అలాగే ఇప్పుడు ఎన్ఎస్సీ చీఫ్ గా బాధ్యత తీసుకోబోతున్నటువంటి హైందవురాలైనటువంటి తులసి గాబాట్ గారు వాళ్ళు ఖండించారు. హైందవుల మీద దాడి జరుగుతుంది, తులసి గాబాట్ గారు ఖండించారు. మన భారతదేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఖండించారా? ఎవరు ఖండించారండి? రేవంత్ రెడ్డి గారు ఖండించారా? ఎవరు ఖండించారండి? ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్న దాడుల గురించి కానీ ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఎవరు ఖండి మళ్ళీ ప్రకాశ్ రాజ్యాంగంలో ఎంటర్ అవుతారు. వాళ్ళంటే కరెక్టే అంటారు. ఇది ఎక్కడ పద్ధతి? మనం జరుగుతున్న అన్యాయాన్ని బాల్కోటే గారు, రవికిరణ్ గారు ఒక్క నిమిషం, బాల్కోటే గారు ఏదో అడుగుతా అన్నారు ఇంతకు. దేశ్ కి నేత పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు దేశ్ కి నేతగా ఎమర్జ్ అయ్యారు. తప్పనిసరిగా భారతదేశ ప్రజలందరూ ఆయనకి ఆదరణ ఉంది. స్టేట్సే కాదు దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ ఉంది. బాల్కోటే గారు, నెక్స్ట్ రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా అంటే జనసైడ్ చేస్తాం లాంటి తీవ్రమైన పదాలు ఒక మతం మీద మాట్లాడిన మాడు పగలబట్టే తీర్పులు వస్తాయండి అనేది రవికిరణ్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు సనాతన ధర్మం వైపు నా మాట వినండి, లక్ష్మి గారు నా మాట వినండి. చెప్పండి. కలిసొచ్చే కాలం ఉంటే నడిసొచ్చే కొడుకు పుడతాడు. కలిసొచ్చే కాలం ఒకటి ఉంటే నడిసొచ్చే కొడుకు పుడతాడు. ఈ రోజున మోడీ గారు ది బిగ్గెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. ఆయన
ఎలా గెలవాలి, ఎలా గెలిపించాలి అనే ఈ యొక్క ఎలక్షన్ ఇంజనీరింగ్ లో చాలా సిద్ధహస్తుడు. పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు మోడీ గారికి అవసరం. మీరు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు అన్నారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు చాలా ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద చూపించాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించాడు, ఆదాని మీద చూపించాడు. ఆయన ప్రేమించిన వాడు భారతదేశంలో లేడు. ఆయనకి ఇష్టమైతే ముద్దు పెట్టుకుంటాడు, కష్టమైతే జైల్లో పెడతాడు. మీరు ఇది నోట్ చేసుకోవాలి. మనకు విజయం వచ్చింది కాబట్టి విజయం గురించే మాట్లాడుతున్నాం. ఏ ముఖ్యమంత్రి ఇష్టం లేకపోయినా కూడా జైల్లో పెడతాడు. మనం మాట్లాడాం 2019కు ముందు, 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి కూడా మనం మాట్లాడాం. మనం ఆవేదన చెందాం. ఇవి రాజకీయాలు, అధికారం శాశ్వతంగా ఉండాలి, నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయనకు అవసరం కాబట్టి ప్రేమిస్తాడు. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ కాదు, అది పవన్ కళ్యాణ్ యొక్క అవసరం మీద ప్రేమ. అంటే బాల్కోటి గారు కనీసం అంటే అవసరాలు లేకుండా ఒక ఎజెండాలు అధికారంలోకి రావడానికి మీరు అన్నట్టుగా ఎలక్షనీర్ చేసుకోవడం ఇవన్నీ రాజకీయ పార్టీల భాగమే. కానీ పైకి ఒకటి చూపిస్తూ లోపల ఇంకొకటి చేస్తూ మైండ్ గేమ్స్ ఆడేలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల కంటే కనీసం రాజకీయంగా వారి ఎజెండాలు వాళ్ళ జెండాలు కలపడంలో తప్పేం లేదు కదా. ఏం రాజకీయాలు మేడం, ఏంటి మహారాష్ట్ర రాజకీయాలు పరిశీలించండి. ఇప్పుడు శివసేన పార్టీ చీలిపోయిందా, శరద్ పవార్ గారి పార్టీ చీలిపోయిందా, అజిత్ పవార్ పార్టీ చీలిపోయిందా, వాళ్ళు వీళ్ళు చీలిపోయారు కదా. అజిత్ ఎన్సిపి అయిపోయింది కదా. ఏంటంటే అలా వచ్చినాయి రాజకీయాలు, అది తప్పని నేనేమన్నా. వివేక్ గారు జాయిన్ అయ్యారు, జనసేన నాయకులు. వివేక్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వివేక్ గారు. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ సభ్యులకు అలాగే మహా టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం మేడం. ఓకే అండి, చూస్తున్నట్టున్నారు. సో మొత్తంగా మీరేమంటారు? బాల్కోటి గారు చెప్పినట్టుగా రవికిరణ్ గారు చెప్పారు, ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి గారు కూడా మాట్లాడారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి మానియా పనిచేసిందంటారా, మోడీ గారి రాజకీయ చాతుర్యం పనిచేసిందంటారా? దానికి ముందు కొన్ని విషయాలు వాస్తవంగా చర్చించుకోవాల్సి వస్తే మేడం, అంటే మా అధినేత పార్టీ 2014లో పెట్టినప్పటికీ పోటీ చేయలేదు. ఆ రోజు కూడా మోడీ గారు రావాలని పార్టీ పెట్టిన ఒక వారం రోజుల లోపలనే అహ్మదాబాద్ వెళ్ళి స్వయంగా విష్ చేసి మీరు రావాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి. అప్పటికి ఇంకా టీడీపీతో అలయన్స్ ఇంకా కుదరక ముందే కోరుకున్న వ్యక్తి. సో ఆ వాస్తవాన్ని గ్రహించి తరువాత రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో తడబాటు జరిగినప్పుడు మొదటిగా మళ్ళీ ఆయనే గొంతు విప్పడం కూడా ఆయనకే జరిగింది. తర్వాత మొదటిసారి 19 ఎన్నికల్లో విభేదించి పోటీ చేశారు. 19 తరువాత రాష్ట్రానికి మరొకసారి కేంద్రం యొక్క సహకారం కావచ్చు, లేకపోతే బలమైన నాయకత్వం అవసరం అంటూ ఆయన ఆలోచించిన విధానాన్ని 2024 రెండో ఎన్నికల్లో పోటీ చేశాం. అంటే మొదటి ఎన్నిక చాలా పెద్ద ఫెయిల్యూర్ గా భావించినప్పటికీ కూడా ఎక్కడ తడబడలేదు, వెనకడుగు వేయలేదు. ఒక బలమైన పట్టుదలతో ప్రజలకు ఇంకా బలంగా మేలు చేయాలి, మనల నుంచి ప్రజలు ఏదో కోరుకుంటున్నారు, అది ఏంటనేది ఆయన విస్తృతంగా మేధావులతో, ప్రజలతో, వివిధ రాజకీయ వర్గాలతో అంతర్గతంగా చర్చించి తీసుకున్న నిర్ణయానికి ఫలితమే 2024 ఎన్నికలు. అయితే 19-24 మధ్య మాట్లాడినటువంటి వైసీపీ గవర్నమెంట్ కు సంబంధించిన మంత్రులు, నాయకులు ఉచ్చనీచాలు మరిచి వ్యక్తిగతంగా రాజకీయ పార్టీ ఒక అధినేతగా ఉంటూ ఆయనకు ఇవ్వాల్సిన సముచితమైన గౌరవం ఇవ్వకుండా 2 చోట్ల ఓడిపోయాడు. 1 సీటు గెలుచుకున్నావు, నీ సీటే నువ్వు గెలుచుకోలేదు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ మాట్లాడిన మాటలు అసెంబ్లీ గేటు తాకనివ్వము, నువ్వు అసలు అసెంబ్లీలో కాలు పెడతావో చూస్తాము, ఎలా పెడతావో, నీది ఒక పార్టీనా, ఇలాంటి మాటలని చరిత్రలో మేము ఎప్పటికీ మర్చిపోలేని మాటలు, మాకు గుర్తుండిపోయే మాటలు. అంటే అహంకారము, గర్వము నెత్తికెక్కినప్పుడు ఏం జరుగుతుందంటే 2024 ఫలితాలు లాంటివి. అలాగే ఈ రోజు మహారాష్ట్రలో ఆయన పనిచేసిన విధానానికి వచ్చిన తీర్పుకు వైసీపీ వారికి కలుగులో దాక్కున్న ఎలుకల్లాగా జాతీయ మీడియాలో ఆయన గురించి మాట్లాడుతుంటే మహారాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, గెలిచిన వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వల్ల మాకు లాభం జరిగిందంటూ వారు వ్యక్తం చేసిన భావాలను జాతీయ మీడియాలో చూసుకుంటూ కలుగులో దాక్కున్న ఎలకల్లాగా ఈనో ప్యాకెట్లు మింగుతూ బతుకుతున్న వైసీపీ నాయకులకు ఏం చెప్తున్నామంటే,
ఎల్లకాలము ప్రజాస్వామ్యంలో మీదే పై చేయిగా లేకపోతే మీరే శాశ్వతంగా ఉండరు. ఇది ఒక రాజ్యాంగం ఉంది మనకు ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలుగా ఉంటాము. వారి మెప్పును పొందాలి, వాళ్ళ ప్రేమను పొందాలి, తరువాత వారికి వాళ్ళు ఇచ్చే నిర్ణయాన్ని మనం శిరసా వహించాలి. అది మర్చిపోయారు, బేసిక్ లైన్ మర్చిపోయారు వాళ్ళు. సో ఈ విధమైన ఆలోచనలతో మరి దానికి సమాధానంగా మా అధినేత 2 చోట్ల ఓడిపోయినందుకు 21 సీట్లు తీసుకున్నప్పటికీ 21 సీట్లు కొట్టడము, 2 ఎంపీ సీట్లు తీసుకుంటే 2 కొట్టడము, 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కూటమి ద్వారా ఇప్పుడు దేశంలో కూడా అలయన్స్ ద్వారా మన రాష్ట్రం అందులో కాంట్రిబ్యూట్ చేయడము, మన రాష్ట్రానికి సంబంధించి ఆ యొక్క అలయన్స్ ని ఏర్పాటు చేసిన విధానంలో కీలక పాత్ర వహించి ఈ రోజు గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండడానికి ప్రధాన కారణం ద వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అది అందరికీ తెలిసిన సత్యమే. దాన్ని చూసే ఆంధ్రీ హే అని ప్రధాని గారు సైతం కీర్తించిన విధానము పార్లమెంటు ఉభయ సభలను ఆ రోజు మనము చూసిన విధానం. తరువాత ఆయన్ను ఎన్డీఏ భాగపక్షంగా ప్రతి సందర్భంలో ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వడము, అలాగే ఎన్డీఏలో ఎవరు భాగస్వాములుగా ఉన్నా ఆయా ప్రచారానికి వాడుకుంటారు. అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా వాడుకుంటారు. సో రాజకీయాల్లో ప్రజాదరణ ఉన్న వాళ్ళని, కాస్త జనాలకు ఫెమిలియర్ ఫేసెస్ గా ఉన్న వాళ్ళని కూడా తప్పకుండా ప్రచారంలో తీసుకోవడం జరిగింది. అందులో ఫెమిలియర్ ఫేస్ గా మాత్రమే కాకుండా ఇక్కడ సనాతన ధర్మ ఆవశ్యకత దాన్ని తీసుకువెళ్ళడం, ఆయన శివసేన గురించి మాట్లాడడం, ఇంకొకటి ఆ సమయంలో కూడా ఆయన ప్రచార సమయంలో కూడా నేను బాల్ ఠాక్రే గారిని చూసి ఇన్స్పైర్ అవుతాను అని మాట్లాడిన విధానం కూడా అక్కడ ఎంతగానో ఆకట్టుకున్నట్టు కనబడింది. చెప్తాను, అది 1 by 1 వస్తున్నాను. ఇప్పుడు ఆయన చెప్పిన విధానము ఎలక్షన్ లో కూడా నాకు మహారాష్ట్ర అంటే ప్రేమ, నేను ఓట్లు అడగడానికి రాలేదు. మన రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారుగా, నేను ఓట్ల కోసం రానని ఎన్నికల సమయంలో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నేను ఓట్ల కోసం రాజకీయం చెయ్యను, ప్రజల అవసరాలకు ప్రజల ఆలోచనలకు తగ్గట్టు మీ హక్కుల కోసం మీ గొంతుకునే వినిపిస్తాను. రాజకీయం చేయాలంటే నేను ఎప్పుడో రాజకీయాలు చేద్దును, కానీ రాజకీయాలు అనేటివి ఎప్పుడు చేయాలనో అప్పుడు చేయాలి. మిగతా సమయం అంతా ప్రజలకు అవసరమైనప్పుడు వారి కష్టాలను కన్నీళ్లను తీర్చడానికి వాడాలి అనే ఉద్దేశం అయింది. అంటే మహారాష్ట్రకు సంబంధించినంత వరకు మహారాజు శివరాజీ మహారాజు గారి యొక్క ఆలోచనను, ఆ యొక్క లెగసీని తీసుకురావడానికి ఈ నేల మీద నాకు ప్రేమ ఉంది అని చెప్పడానికి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చానని చెప్పడం అనేది ప్రజలు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్న విధానం. అయితే తెలుగు వారికి సంబంధించిన షోలాపూర్ ఏరియాలు మనకు నాందేడు బార్డర్ లో తెలంగాణతో ఉన్నది, పూనా ముఖ్యంగా తెలుగు వారికి సంబంధించి ఒక షోలాపూర్ లాంటి చోట, అలాగే మనకు ఈ లాతూర్ సిటీ ఏదైతే ఉందో, తర్వాత ఈ డెగ్లోర్ అనేది, ఇవి 2 స్థానాలు బీజేపీ ఎప్పుడు పోటీ చేసినా అసలు అవునవును ఖచ్చితంగా సమయం కూడా మించిపోతుంది. ఒకసారి బాల్కోటే గారు లక్ష్మి గారు, నేనేమంటానంటే లక్ష్మి గారు, అంటే ఒక నాయకుడిని మనం కొనియాడటం, ఆయన యొక్క శ్రమను గౌరవించటం ఏ రాజకీయ పార్టీకైనా పార్టీలో ఉన్న నాయకులకి తప్పనిసరిగా ఇది ధర్మం. మనకి ఏదైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే ముందు బ్లడ్ పరీక్ష చేస్తాడు, షుగర్ పరీక్ష చేస్తాడు, హార్ట్ బీట్ చూస్తాడు, రోగ లక్షణాలు ఏంటో పసిగట్టి వైద్యం చేస్తాడు. అలాగనే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఏం కావాలి, ఏమనుకుంటున్నారు, వాళ్ళ నాడి ఎలా ఉంది, ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుస్తాడు, ఏ అభ్యర్థిని నిలబెడితే ఓడిపోతాడు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఏ పార్టీతో దూరంగా ఉండాలని, ఇదంతా ఒక ఎలక్షన్ ఇంజనీరింగ్. ఈ ఇంజనీరింగ్ ఈ రోజున వర్తమాన రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది. ఈ ఇంజనీరింగ్ సెక్షన్ లో పిహెచ్డి తీసుకున్నవాడు తప్పనిసరిగా విజయానికి చేరువవుతాడు. ఇక్కడ వ్యక్తుల యొక్క ప్రమేయం ఇంజనీరింగ్ అవసరం. మోడీ గారు ఇంజనీరింగ్ లో సిద్ధహస్తుడు. రైట్ అండి. రవికిరణ్ గారు, ఇప్పుడు లక్ష్మి గారు, ఇప్పుడు ఎలక్షన్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు మొత్తం మనమే గెలిపించేసామని ఇక్కడ చెప్పట్లేదు కదా. మనం చూసేది చెప్పేది ఏంటంటే అక్కడ ఎన్నికల వ్యూహం అన్ని అమిత్ షా గారు చేశారు, అన్ని ఉంటాయి. బట్ ఏంటంటే అన్నిటికీ తోడు కనీ విని ఎరుగునటువంటి ఇప్పుడు లాతూర్ ఉంది, లాతూర్ సిటీలో అంత జరిగిన షోలాపూర్ సిటీలో గానీ అంత ర్యాలీ వాళ్ళు ఇప్పుడు కూడా చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ర్యాలీ రోడ్ షో అంతమంది జనాలు వాళ్ళు చూడలేరు, విస్తుపోయారు. అది మనం మెచ్చుకోవాలి, దాన్ని అభినందించాలి, వారికి ఉన్నటువంటి ఆదరణ మనం గౌరవించాలి, వాళ్ళ శ్రమను మనం గుర్తించాలి. అంతేగాని ఇప్పుడు నరేంద్ర మోడీ గారే మొత్తం ఆయన ఉన్నారు, ఆయన మొత్తం చేస్తారు, ఆయనతో పాటు అందరూ ఉండాలి కదా. ఇంకోటి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో
జైలు పంపించడానికి, శిక్షలు విధించడానికి ఒక వ్యవస్థ ఉంది. ఈ రాజ్యాంగంలో ఎక్కడ ప్రధానమంత్రి గారు నచ్చపోతే ముఖ్యమంత్రి నువ్వు జైల్లో వేసేసి అని రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఎవరన్నా తప్పు చేస్తే ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ కేసులు పెడతారు, కోర్టులకు వెళ్తారు, కోర్టులో అది కరెక్ట్ గా అనిపిస్తే శిక్ష వేస్తారు, తప్పుగా అనిపిస్తే కేసు కొట్టేసి వీళ్ళు చేస్తారు. అందుకని ఇది నరేంద్ర మోడీ గారు జైల్లో వేస్తారు అందరినీ, రాష్ట్రపతి ముఖ్యమంత్రి జైలు, ఇది ఎక్కడ స్టేట్మెంట్ నాకు అర్థం కాదు. అలా ఉందా వ్యవస్థ ఎక్కడన్నా? ముఖ్యమంత్రి జైలు వేయాలి కదా. మనం మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు తప్పు కేసు పెట్టారనుకోండి, కోర్టు కొట్టేస్తే, ఎప్పుడు కోర్టు కొట్టేసిందా? కొట్టేసిందా? సరే, బాల్కోటే గారు, ముఖ్యమంత్రి మీద కేసు అయింది. బాల్కోటే గారి ఉద్దేశం అంటే జరిగిన పరిస్థితిలో లేదా ఏదన్నా అంటే ఓకే. ఎనీవే వివేక్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్, క్లోజ్ అవుతుంది. వివేక్ గారు ప్లీజ్ క్లోజ్ చేయండి. మేడం నేను గంటన్నర నుంచి ఎదురు చూస్తే నాకు ఒక చిన్న టర్న్ ఇచ్చారు మళ్ళీ రెండోసారి. ఓకే, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. అయితే బాలకోటయ్య గారు ఏమన్నారంటే బిగినింగ్ లో ఇది మోడీ మేనియా, పవన్ కళ్యాణ్ గారి హవా పెద్దగా లేదు అన్నారు. మరి జార్ఖండ్ లో దేశం మొత్తం మోడీ గారి మేనియా ఉన్నప్పుడు జార్ఖండ్ లో ఎందుకు కాంగ్రెస్ కొట్టింది? అలా కాదు కదా. ఆ మాట కూడా నేనే అడిగా ఆ మాట కూడా వివేక్. చెప్తున్నాను, ఒక చోట ఉన్న మేనియా ఒక చోట కాదు సార్. మోడీ నానియా పని చేసింది మహారాష్ట్రలో అన్నప్పుడు మరి జార్ఖండ్ లో ఎందుకు పని చేయలేదు అనేది క్వశ్చన్ వస్తుంది కదా. బాల్కోటే గారు అదే అడిగారు, మోడీ మానియా ఎందుకు పనిచేసింది అంటే అక్కడ మోడీ గారితో పవనుడు లేడని జనసేన నాయకులు చెప్పారు. అదనే కాదు, మనము అలా మాట్లాడకూడదు. స్థానిక అంశాలు ప్రభావితం అవుతాయి. అలాగే ఆ ఎలక్షన్ కు వచ్చిన విధానము, పక్క రాష్ట్రాలతో ఉన్న సంబంధాలు, అక్కడ స్థానిక ప్రజలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఆ యొక్క అలయన్స్ ఇచ్చిన హామీలు ఇవి కూడా పనిచేస్తాయి. అలాగే ప్రజాదరణ ఉన్న వ్యక్తులు కూడా అందులో ఇన్ఫ్లుయెన్స్ గా కాబడిన చోట్ల పనిచేస్తారు అనేది ముఖ్యమైన ఉద్దేశము. దాన్ని మరిచి బాలకోటయ్య గారు ఆయన కన్వీనియంట్ గా అటు వచ్చినప్పుడు అటు సమాధానం, ఇటు వచ్చినప్పుడు ఇటు చెప్తున్నట్టున్నారు. అయితే అంటే బాలకోటయ్య గారు మన తెలుగు స్టేట్స్ నుంచి పక్క రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగేలాంటి ఒక పార్టీ, సరే అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చూపించగలిగారు అంటే, ఎందుకంటే పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వెళ్ళొచ్చారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ గా ఆయన మారిపోయారు 2024 ఎన్నికల తర్వాత. సినిమా స్టార్ గా కాదు, పొలిటికల్ స్టార్ గా మారారు ఆయన. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ అండి బాల్కోటే గారు, అలాగే బుల్సెట్ శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు.